ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా సొసైటీకి మళ్ళీ కనిపిస్తున్న వ్యక్తి ఆయన కడప శివ. ఏంటి ఛానల్ పేరు ఇదే పెట్టాలని ఎందుకు వచ్చింది? లేస్తే కడపనే లేపాలని చెప్పి అనుకున్నా, బాంబు పెట్టి. నాటు బాంబులే వేసారు. కానీ ఊర్లో చాలా మంది వీడు ఎన్ని రోజులు చేస్తాడరా, కొద్ది రోజులకు వదిలేస్తాడు, వీడు ఏమంటే టైం పాస్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి అన్నారు. ఆ మాటకి నాకు ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ కొట్టాలి అనే ఫీలింగ్ తో నేను రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేసేది. కోవిడ్కి వెళ్ళక ముందు కడపలో ఉండేటప్పుడు మీ వ్యక్తిత్వం ఎలా ఉండేది? ఇప్పుడు వీడియోస్ లో కనిపించేంత మంచివాడిని కాదన్నా, నేను బాగా తిరిగేటోడిని. ఒకే ఇంట్లో ఒకే వంట రూము, అక్కడే పడుకునేది, అక్కడే గెడ్డివాములు, అక్కడే ఎనుములు కట్టేసుకునేది, అక్కడే మేకపోతులు కట్టేసుకునేది, మొత్తం అంతా ఒకే చిన్న ఇంట్లోనే సంసారం చేయడం అంటే చాలా కష్టం. నాన్న బాగా తాగొచ్చి అమ్మని ఇబ్బంది పెట్టేవాడు, పరిగెత్తుకొని చూసి ఎద్దుకేశాడు. నీళ్ళు లేవు బాయిలో. మంది తాగొచ్చి కొట్టడం వల్ల ఇట్లా అన్న ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి అమ్మకి ఇంకా బాగా ఇది పడి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. కడపలో ఒకలా ఉంది, తెర తీస్తే కువైట్ లో దిగారు. ఫస్ట్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కేసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ ఫస్ట్ ఎక్కా. నాకైతే అసలు ఏం అర్థం కావాలి. ఫ్లైట్ వెళ్తా ఉంటే బయటికి తీసుకొచ్చాడు, నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అడిగాడు. డైరెక్ట్ అడిగాడు, ఏది ఫేక్ చెప్పట్లా. అడిగేసరికి నేను హిందువుని సార్ అన్న. పాస్పోర్ట్ తీసుకుంటారు అండ్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, బయట వాళ్ళ దగ్గర పంపించారు అనమాట. పాస్పోర్ట్ ఇవన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎట్లా వచ్చిన తర్వాత నీకు బేసిక్ శాలరీ 80 దినార్లే, నీకు ఫుడ్ రూమ్కి మాత్రం 20 దినార్లు ఇస్తాం, అంతా 100 దినార్లే అని చెప్పేసి మోసం చేశారు. పని అంతేనే చేస్తాం, కానీ టైంకి ఫుడ్ అనేది ఉండదు. డబ్బుకుండే వాల్యూ మనుషులకు లేదు. డబ్బు డబ్బు డబ్బు. అక్కడ ఉన్నప్పుడు బాగా బాధపడి కంట్లో నుంచి నీళ్ళు వచ్చిన రోజు ఉందా? నాన్నకు ఫోన్ చేశా. నాన్నకు ఫోన్ చేస్తే ఏమన్నా ఈ టైంలో ఫోన్ చేసినావు అన్నాడు. అమ్మకి హెల్త్ బాగాలేదు, నాకు చెప్పలా బాగాలేదని చెప్పేసి. ఎంతసేపు అడిగినా కూడా ఏం లేదు బాగానే ఉంది అని చెప్పేసి నాన్న కవర్ చేస్తున్నాడు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర పోతే సడన్ గా నాన్న లేరు, పొలం దగ్గర అని అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఏముంది అమ్మ, నేను వెళ్ళే టైంకి నేను ఏడిస్తే ఏడ్చేస్తుంది అని చెప్పేసి నేను ఆడాలి. యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా అనుకున్నారా నేను ఇంతమందిని రీచ్ అవుతాను 2 సంవత్సరాల్లోనే? అస్సలు ఊహించలే. పట్టుదల అనేది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని చెప్పేసి నేను నమ్మాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ ఒక సరికొత్త యూట్యూబర్ని నేను మీ ముందర తీసుకొచ్చాండి. బేసిక్గా ఈ వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి మనందరికీ బాగా తెలుసు. మన ఇంట్లో ఇలాంటి అబ్బాయి ఉంటే ఎంత బాగుంటుందనే అజంప్షన్ కూడా ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. సో ఎవరో కాదు, కడప నుంచి కువైట్కి వెళ్ళి అక్కడ డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ బేసిక్గా లైఫ్లో కూడా అతను ఎన్నో ప్రిన్సిపల్స్ నేర్చుకొని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా సొసైటీకి మళ్ళీ కనిపిస్తున్న వ్యక్తి ఆయన ఎవరో కాదండి, కే శివ వ్లాగ్స్. మనందరు తెలిసిందే, కడప వ్లాగర్గా మనందరికి పరిచయమైన వ్యక్తే. మరి ఏంటి తన జర్నీ, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చాడు అండ్ ఈ కువైట్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ శివన్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, బేసిక్గా కడప కువైట్ 2 కేతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఈ 2 మీకు బాగా సెంటిమెంటా? సెంటిమెంట్ ఏం లేదు, జస్ట్ మనకు పోవాల్సి వచ్చి పోయాం అంతే. ఓకే, అందరూ అంటే వ్యక్తిగా మీరు చెప్పే మాటలు చాలా బాగా అనిపిస్తాయి. బట్ బేసిక్గా మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 25 అన్న. 25కే 12 lakh సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నారు అండ్ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక వ్యక్తిలాగా మీరు వెళ్ళిపోయారు కదా. సో ఇది ఎలా అనిపిస్తుంటుంది? అసలు ఊహించలేదన్న, ఇంత ఇదిగా వస్తుందని చెప్పేసి ఊహించలే. 2 years బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. ఆ నెలలోనే మనకి జాతర ఉండింది మన గంగరాజుపడి ఊర్లో. నా ఊరు వచ్చేసి యాక్చువల్గా కడప డిస్టిక్ రైల్వే కోడూరు మండలం పక్కన పల్లెటూరు. ఓకే, గంగరాజుపడి ఊరు పేరు గంగరాజు. జాతరకు వచ్చా. సో 600 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచిగా వస్తుంది రీచ్ అనుకొని మళ్ళీ 800 మంది సబ్స్క్రైబర్స్తో కోవిడ్కి వెళ్ళిపోయా. తర్వాత కొద్ది కొద్దిగా 180 వీడియోస్ పెట్టా, సక్సెస్ రాలే. తర్వాత ఒక్క వీడియో అయితే కన్సిస్టెన్సీ అది అంటారు కదా, ఖచ్చితంగా మనం ఒక దాని మీద పట్టుదల అనేది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని చెప్పేసి నేను నమ్మా. ప్రతి ఒక్క రోజు ఒక వీడియో పెట్టేటోడిని. అసలు నాకు వీడియోస్ చేయడం చేత కాదు, ఎడిటింగ్ మాత్రమే తెలిసి ఉండేది. సో వీడియోస్ రికార్డ్ చేస్తే కోవిడ్ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అదొక సిగ్గు అనమాట. అవునవును. సో అలా ఉండటం వల్ల నేను
వీడియోస్ చేయకూడదు, ఇంకా బ్యాడ్ కామెంట్స్ అట్లా ఇట్లా మనకి రీచ్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఊర్లో చాలామంది వీడు ఎన్ని రోజులు చేస్తాడు, కొద్ది రోజులకు వదిలేస్తాడు, వీడు ఏమంటే టైంపాస్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి అన్నారు. ఆ మాటకి నాకు ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ కొట్టాలి అనే ఫీలింగ్తో నేను రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేసేటోడిని, అది ఎలా అన్నా ఉండి. ఆ తర్వాత కొద్దిగా 180 వీడియోస్ తర్వాత రీచ్ ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత మళ్ళీ ఆ రోజు ఆ వైబ్ ఈ రోజు ఇండియా వరకు వచ్చింది, ఒక ఇంటర్వ్యూ వరకు కూడా మీరు వచ్చారు. ఇదంతా మీ కష్టమే. యాక్చువల్గా ఇంటర్వ్యూ వరకు రావడానికి యూట్యూబ్ ఒక నా సక్సెస్ అండ్ జనాలు సపోర్ట్ చేసిన విధానం అయితే, సో ఇక్కడి వరకు రావటం ఇదొక నాకు వేరేలా. అంతే కదా, మీరు ఏదో ఒకటి సాధిస్తేనే కదా ఇంతవరకు వచ్చి దానిలో మీ మంచి చెడు అన్ని షేర్ చేసుకోగలుగుతారు. ఊహించలేదన్న. అండ్ మన సొసైటీలో కూడా ఏంటంటే సక్సెస్ వచ్చాక ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు. అవును. సో అది మీరు తెచ్చుకున్నారు. ఈ రోజు ఖచ్చితంగా మీరేంటి, మీ బ్యాక్ ఎండ్ ఏం జరిగింది అన్నీ చెప్పాలి ఖచ్చితంగా. ఓకే, సో మరి జెన్యూన్ గా చెప్దామన్నా, ఏది లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు ఉండు, డెఫినెట్ జెన్యూన్ గా మాట్లాడుకుందాం. సో కడప చెప్తా, కడప రైల్వే కోడూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరులో నుంచి మీ జీవితం స్టార్ట్ అయింది. మీరు ఎంత వరకు చదువుకున్నారు? ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే సరిగ్గా చదువుకోరు? చదువుగా కాదు, నాన్న 10th వరకు తెలుగు మీడియం, పల్లెటూరు నుంచి ఇంటికి వెళ్ళి అంటే చదువుకునే వాళ్ళం, పల్లెటూరు నుంచి వెళ్ళి స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఓకే. తర్వాత వేరే వాళ్ళు అంటే ప్రతి దానికి కంపారిజన్, ఫస్ట్ కంపారిజన్ అనేది ఉండకూడదు. వేరే వాళ్ళు వాళ్ళ పిల్లాడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, నువ్వు వాటితో పాటు ఇంగ్లీష్ మీడియం చదువు అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశాడు. ఓకే. సో నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళం. సో ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫెయిల్ అయిపోయా. తర్వాత సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయా. 1 year గ్యాప్ వచ్చింది. ఆ 1 yearలో ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకున్నా. మోటార్స్ వైండింగ్ చేయడం, ఫ్యాన్స్, ఏసీలు అలా వర్క్ నేర్చుకున్న తర్వాత కట్టి రాసా, కానీ డిగ్రీ వెళ్ళాలనిపించలే. తర్వాత ఐటీఐ కంప్లీట్ చేశా. ఐటీఐ రాసి ఎలక్ట్రానిక్లో ఐటీఐ కంప్లీట్ చేశా. తర్వాత కరోనా వచ్చింది. అంతకుముందే చెల్లెలికి మ్యారేజ్ చేస్తున్నాం. చెన్నైలో బావ అక్కడే జాబ్ చేసేటాడు అనమాట. చెన్నైలో దిగారు. చెన్నైలో సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. సరే ఇక్కడికి రాసివా, ఒక 15,000 శాలరీ ఇప్పిస్తాను, టోల్ ప్లాజాలో ఒక క్యాషియర్గా వర్క్ చేద్దాం అని చెప్పాను. మొన్న వీడియోలో కూడా చెప్పారు, ఈ టోల్ ప్లాజాలో పని చేశాను నేను. టోల్ ప్లాజాలో వర్క్ చేశా క్యాషియర్గా ఒక 2 years. తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో అక్కడే ఇరుక్కుపోయా, కానీ 2 months శాలరీ అయితే ఇచ్చారు. నాకు ఇంటికి రావాలని చాలా రోజులు అయిపోయింది, కరోనాలో ఇక్కడ ఇరుక్కుపోయాం, ఫ్యామిలీ అక్కడ ఉంది, బాధ, ఇంటికి వచ్చేయాలి ఎలాగైనా అని లారీ పట్టుకొని నైటే ఇంటికి వచ్చేసా. ఏంటి అంత అటాచ్డ్ మీరు ఇంటికి? ఇంకా ఫ్యామిలీ అంటే అంత ఇదన్నా, పల్లెటూరు వాళ్ళం కదా, పక్క ఎఫెక్షన్ అనేది ఉంటుంది, బంధాలకు విలువ ఉంటుంది, పక్కా ఉంటుంది. మరి అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? అమ్మ నాన్న నాకు లైఫ్ ఇచ్చారన్న. వాళ్ళ కోసం నేను ఏదైనా సాధించాలి, చేయాలి, వాళ్ళని ఒక స్థాయిలో చూసుకోవాలి అనే ఆలోచన నాది. సో ఎప్పటికైనా వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. నేను బతుకున్న రోజులు వాళ్ళు ఎప్పటికీ బతుకుంటారు, అంటే 100 years వాళ్ళు ఉంటుంది, కానీ నేను బ్రతుకున్నంత వరకు వాళ్ళని బాధ పెట్టకుండా హ్యాపీగా చూసుకోవాలనేది నా ఉద్దేశం. అండ్ అమ్మ పేరు నాన్న పేరు చెప్పండి. అమ్మ పేరు వచ్చేసి లక్ష్మీదేవి, నాన్న పేరు వచ్చేసి భాస్కర్. సో భాస్కర్ గారికి నిజంగా మొన్న మీరు ఇండియాకి వచ్చి తోటలోకి వెళ్ళారు, సర్ప్రైజ్ చేద్దామని, ఎక్కడ కనిపించలా. బట్ మళ్ళీ 5 నిమిషాలు రమ్మన్నాక ఆయన కంటి తడి, ఆయన చెప్పే మాటలు, కానీ ఆయనను చూస్తే ఒకటి అర్థమైందని, అంటే సో ఆయన ఆ ఊర్లో ఉండి అక్కడే ప్రపంచం అనుకున్న ఆయన మిమ్మల్ని ఒక యూట్యూబర్గా ఎప్పుడన్నా దాని వెయిటేజ్ అర్థం చేసుకున్నారా? ఊహించలేదు అసలు. మా నాన్న అయితే పదే చెప్పుకుంటూ ఉంటాడు అందరికి, మా వాడు అట్లా చేశాడు, ఇట్లా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని చెప్పేసి. అంటే తెలియదు అనమాట. అంటే ఇప్పుడు మనం గొప్పలు చెప్పుకున్నామంటే ఎదుటోళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా తెలియదు మా నాన్నకి. అలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు నా గురించి. అంటే తక్కువని సక్సెస్ చూడలేదన్న ఎప్పుడు, చాలా కష్టపడ్డాడు. నేను చిన్నప్పుడుగా, అంటే చిన్నపిల్లలుగా ఉన్నాం ముగ్గురం మేము, తమ్ముడు చెల్లెలు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని వదిలిపెట్టేసి గల్ఫ్ దేశం వెళ్ళిపోయాడు, దుబాయ్లో పనిచేశాడు. మాకు ఆ ఎఫెక్షన్ అనేది తెలియదు, నాన్న ప్రేమ ఎలా ఉంటుంది. ఒక 6 years 7 years ఆ టైంలో, నాకు 6 years 7 years టైంలో దుబాయ్ వెళ్ళిపోయాడు. సరే వస్తున్నానని చెప్పాడు, కానీ నైట్ టైం వచ్చాడు అనమాట. నాన్న వచ్చి అట్లా ఏడుస్తుండగానే మాకు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసింది. ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా. సో అలా దుబాయ్ వెళ్ళేసి మంచిగా కష్టపడిండు. తర్వాత వచ్చి ఇంటి దగ్గర అరటికాయల వ్యాపారం, మన పొలంలో పండే వ్యాపారాలే, మన పొలంలో పండే పంటలే తీసుకుని వెళ్ళి అమ్మేటోడు అనమాట టౌన్లో. సో ఫస్ట్ బస్సుకి వెళ్ళేటోడు. మన సక్సెస్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను, చెప్పండి. ఫస్ట్ బస్సుకి వెళ్ళేటోడు, ఊర్లో నుంచి బస్సుకి వెళ్ళి గంపని తల మీద పెట్టుకొని టౌన్లో అంతా అమ్మేటోడు. సో తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి అదే బస్కి వెళ్తూ ఆ గంపని పక్కనే ఉన్న ఒక సైకిల్ స్టాండ్ ఉంటుంది కదా, బాడికి సైకిల్ తీసుకొని సైకిల్ మీద తీసుకొని పోయి అమ్మేటోడు. తర్వాత నన్ను పెదరాసుపల్లి, అదే
పక్కన పల్లెటూరులో వీపీఆర్ కంట్రీకి అని చెప్పేసి హై స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడికి వెళ్ళాలంటే మనకి 4-5 కిలోమీటర్స్ వస్తుంది. సో సైకిల్ తీసిచ్చాడు అనమాట. పొద్దున్నే నాన్న కోడరికి వెళ్ళి సైకిల్లో గంప పెట్టుకొని తొక్కుంటూ వెళ్ళి అమ్ముకొని వచ్చిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళేటోడిని అదే సైకిల్లో. తర్వాత కొద్ది రోజులకి ఇంకా 10th అయిపోయింది నాది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మళ్ళీ కోవిడ్కి వెళ్ళిపోయాడు. వేరే వాళ్ళు వీసా తీశారు, కంపెనీ వీసా. సో వచ్చి వర్క్ చేసుకో మంచిగా ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 years 3 years బాగా కష్టపడిండు. అప్పటికి మనకి ఇంటర్మీడియట్ ఇట్లా ఫెయిల్ అయిపోయినాము. సో 3 years తర్వాత ఇంటికి వచ్చి చెల్లెలికి మ్యారేజ్ పెట్టుకొని చెల్లెలికి మ్యారేజ్ చేశాడు. చెల్లెలికి మ్యారేజ్ చేసిందంతా నాన్న అక్కడ కష్టపడిన డబ్బులే, ₹1 కూడా అప్పు చేయలేదు. సో అలా అక్కడే నేర్చుకున్నాను నేను. అరే నాన్న ఎక్కడి నుంచి మనల్ని ఇంతవరకు తీసుకొని వచ్చాడు. అమ్మ ఎంత పని చేపిస్తా అంటే ఇప్పుడు నాన్న గల్ఫ్ దేశం వెళ్ళిన ప్రతిసారి మన పొలాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు, కానీ ఇవ్వకుండా అమ్మే కష్టపడి మాతో పాటు కొద్దిసేపు పని చేయించుకొని మధ్యాహ్నం వరకు అమ్మ పొలంలోనే కష్టపడి మమ్మల్ని స్కూల్కి పంపించేది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళే టైంలో అంటే స్కూల్కి వెళ్ళే ముందు ఒక 1 hour మేము వెళ్ళి పని చేసి కష్టపడి అక్కడ తవ్వటము లేదంటే అమ్మ కొద్దిగా హెల్ప్ చేయడము చేసేటోళ్ళం. చేసేసి స్కూల్కి వెళ్ళేటోళ్ళం. తర్వాత అమ్మ అది కంప్లీట్ చేసేది అనమాట. సో అలా చేసుకుంటూ వచ్చాం. అమ్మ కూడా భయంకరంగా కష్టపడింది. సో అమ్మకి నేను చిన్నప్పటి నుంచి బ్యాక్ పెయిన్. ఆమె కాసేపు పని చేసిందంటే ఇంకా అంతే, రెస్ట్ తీసుకోవాలి, ఇంకా రెస్ట్ తీసుకోవాలి పక్క. అంత ఇదిలో ఉన్నా కూడా ఖచ్చితంగా పనిచేసేది, మమ్మల్ని కష్టపడి ఇంత టోలం చేసింది. నేను అంటే ఇంట్లో నాన్న ఉంటాడు కదా, ప్రతి ఒక్కరితో పోల్చేటోడు. వాళ్ళ కొడుకు చూడు ఏం చదువుతున్నాడు, వీళ్ళ కొడుకులు చూడు ఏం చదువుతున్నాడు అని చెప్పేసి పోలుస్తూ ఉంటే భలే బాధ. ఎందుకంటే చెప్పుకోలేం కదా, ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మనం సక్సెస్ కాలేదు, మనం ఇక్కడే ఉన్నాము అంటే నాన్న ఏదో ఒక రోజు వస్తుంది నాన్న, ఆ రోజు అంటూ మనకు రాసిపెట్టి ఉంటాడు దేవుడు, పక్కా వస్తుంది ఆ రోజు. నువ్వు వాళ్ళతో వీళ్ళతో పోల్చడం మానే ఫస్ట్. సో వాళ్ళు సంపాదించింది, వాళ్ళ పెద్దోళ్ళు సంపాదించింది వేరే, మనకు ఉండేది వేరే. మనకి ఆస్తి వాళ్ళకి ఆస్తి, మనం ఒకేలా వాళ్ళు ఒకేలా ఉండాలంటే కుదరదు నాన్న అని చెప్పేటోడిని. సో తర్వాత కొంచెం నాన్న కష్టపడి అట్లా లేపుకొని వచ్చాడు. నాన్న కోవిడ్ నుంచి వచ్చేసిన తర్వాత నేను చెన్నైలో జాబ్ చేస్తూ ఉండి అక్కడి నుంచి కరోనాలో వచ్చేసా. తర్వాత ఒంగోలు టోల్ ప్లాజా ఉంది ఒకటి, అక్కడ కూడా ఒక 2 months చేసా. తర్వాత కోవిడ్కి వీసా వచ్చదని చెప్పేసి చెప్పారు. 21 years నిండిపోవాలి అంటే 21 years ఉండాలి. 21 అవుతేనే అక్కడికి వెళ్ళాలి. పాస్పోర్ట్లో 21 ఉండాలి. 21 ఉంటేనే అక్కడికి వీసా పుడుతుంది బాయ్స్కి అయితే. ఒకప్పుడు లేడీస్కి కూడా అలానే ఉండేది. ఇప్పుడు లేడీస్కి 30 years ఉండాలి. సో అలా నాకు వీసా రావడానికి కొద్ది టైం పట్టింది. వీసా అయితే వచ్చింది. అన్న వాళ్ళు బయట పని చేసుకుంటున్నారు. మంచిగా వీసా తీస్తాము, వెయిట్ చెయ్యి, నువ్వు ఆ ఇంట్లోకి రావద్దు, బయటకు వచ్చి బాగా డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పారు. కానీ నాకేమనిపిస్తుంది, ఫస్ట్ మనం ఇంట్లోకి వెళ్తే ఇప్పుడు కన్వర్జేషన్ నీకు నాకు అవుతుంది. కోవిడ్ అతను నువ్వు నాతో మాట్లాడినప్పుడు నాకు లాంగ్వేజ్ వస్తుంది. సో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. బయట అంటే మన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ తెలుగే మాట్లాడతాం కానీ అరబీ తెలుసుకోలేము. సో అలా నేను ఇంట్లోకే వెళ్తాను. 2 years చేసిన తర్వాత కావాలంటే బయటకు వస్తానని చెప్పే ప్లానింగ్తో ఉన్నా. వచ్చింది. తర్వాత వెళ్ళిపోయా. నాకు వీసా తీసిన అతను మల్లికార్జున, మా పెద్దమ్మ కొడుకే, అంటే అమ్మోళ్ళ అక్క కొడుకు. గోల్డెన్ హ్యాండ్. అస్సలు గోల్డెన్ హ్యాండ్ అంటే అతనే. నిజంగా అనుకోలా, అప్పటికప్పుడు కాపీలు పెట్టన్నాడు. ఇక్కడ టైం వచ్చేసి 7 అవుతుంది, కోవిడ్ టైం వచ్చేసి సాయంత్రం 4:30 ఆ టైం అవుతుంది. సో కాపీలు పెట్టాను లేదో 10 నిమిషాల్లో వీసా వచ్చేసింది. 10 నిమిషాల్లో, జస్ట్ 10 నిమిషాల్లో వీసా వచ్చేసింది. వాళ్ళకి కావాలంటే నీకు సెకండ్లో వస్తుందన్నా. కోవిడ్ వాళ్ళకి ఏదైనా అవసరం అంటే సెకండ్లో చేయించేస్తారు. వాళ్ళు పట్టించుకోకూడదు అనుకుంటే పట్టించుకోరు అంతే. అండ్ కోవిడ్కి వెళ్ళే ముందైనా సరే, ఇప్పుడు అమ్మ గురించి నాన్న గురించి చాలా చెప్పారు. మీరు కష్టపడి పొలానికి వెళ్ళేసి ఎట్లుండే వాళ్ళు, నాన్న అక్కడి నుంచి ఎంత కష్టపడి చెల్లి పెళ్లి చేశారని. అండ్ చెల్లితో మీ బాండింగ్ ఎలా ఉండేది? చెల్లెలు అంటే మాకు అన్నదమ్ముళ్ళు. అమ్మ అంటే నాన్న వాళ్ళ అన్న, నాన్న వాళ్ళ తమ్ముడు, అంతా ఒక 4-5 మంది ఉన్నారు. 4-5 మందిలోకి ఊరిలో ఉండేది 7 మంది అన్నదమ్ములకి ఒకటే చెల్లెలు. మాకు చాలా ఎఫెక్షన్. తనంటే మాకు పిచ్చి. తన కోసం ఏమైనా చేయగలుగుతాం అంత ఇది. మా చెల్లి పేరు స్వాతి. తన కోసం ఏమైనా చేయగలుగుతాం అంత ఇది. దానికి అంత కనెక్ట్ అయిపోయింటాం అనమాట. తనకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఫస్ట్ నేనే ఉండాలి, నా చేతితోనే తనకి ఆ కష్టాన్ని తీర్చాలని చెప్పేసి ఆలోచనతో ఉంటా. రోజుకి 1 గంట మాట్లాడింది కోవిడ్ నుంచి ఫోన్ చేసి, మనకి నిద్ర పట్టదు ఇంకా అంతే. కానీ ఇప్పుడు చెల్లి అంటే ఇప్పుడు మీరింట్లో పెద్ద అబ్బాయి మీరేనా?
ఇప్పుడు ఇంట్లో చెల్లి ఉంది, మీరున్నారు. మరి ఇంట్లో ఏదైనా పరిస్థితులు అటు ఇటుగా అన్ని చూస్తూ పెరిగింటారు కదా చిన్నప్పటి నుంచి. మీరు ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యారు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల. చెల్లి ఎలాంటి మాటలు చెప్పేది మీకు? అంటే మనం జీవితంలో ఇలా ఉండాలి అలా ఉండాలని కొంచెం అనుబంధంలో చెప్పుకుంటారు కదా. తనకి అంటే చెప్పాలని అనిపించిన అన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకేంది మనం చెప్పేది, వాళ్ళకి తెలియందా అనే ఫీలింగ్. సో నాన్న అట్లా ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నా కూడా సరే నాన్న పెద్దోడు కదా మాట్లాడుతూ ఉంటాడు, అవి పట్టించుకోకండి అని చెప్పేసి చెప్పేది, సపోర్టివ్గా ఉండేది అనమాట. సో అవన్నీ పట్టించుకోకు, పెద్దోడు కదా. సో వాళ్ళని చూసినప్పుడు ఇట్లా బాధేస్తూ ఉంటుంది, అది మనతో చెప్తా ఉంటాడు, అవన్నీ పట్టించుకోకండి, మీరు చేయాల్సింది చేయండి, ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి అట్లా చెప్పేదనమాట. సో మాకు అనిపించేది కడప శివ అంటే ఓకే, మనకి కువైట్కి వెళ్ళాక జీవితం ఎలా ఉంటుంది, ఆయన ఏం చూస్తున్నారు అనేది మాకు కనిపిస్తాయి. కానీ కడపకి అంటే కువైట్కి వెళ్ళక ముందు కడపలో ఉండేటప్పుడు మీ వ్యక్తిత్వం ఎలా ఉండేది అన్న? నిజం చెప్పాలి. ఇప్పుడు వీడియోస్లో కనిపించే అంత మంచివాడిని కాదన్న నేను. బాగా తిరిగేటోడిని, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఏం లేవు, కానీ ఎంజాయ్ చేయాలి, లైఫ్ హ్యాపీగా ఉండాలి, ఆ ఏజ్ అట్లా ఉండేది. సో 20 yearsకే నాకు అట్లా ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో బాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తా, గొడవలు కొట్లాట్లు. మన ఇంట్లో జోలికి అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ జోలికి ఎవరన్నా వచ్చినా కామ్గా ఉంటున్నా. యాక్చువల్గా మన ఇంట్లో వాళ్ళ జోలికి ఎవరన్నా వచ్చి తిట్టినా కూడా కామ్గా ఉంటున్నా. బయట మన ఊర్లో ఎవరి జోలికన్నా వచ్చినా నేను ఊరుకునేటోడిని కాదు, అంత ఇదిగా అంత ర్యాష్గా ఉండేటోడిని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో నేను చాలా నేర్చుకున్నా, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మాట తీరు ఎలా ఉంటే మనకు 10 మంది మనకు సపోర్ట్ చేస్తారు. ఈరోజు నువ్వు కొట్లాడేవనుకో, అరే వాడు మన కోసం కొట్లాడాడరా అంటారు, కానీ రేపన్న ఒక రోజు పోలీసు వాళ్ళు అంటే మనకి ఏదైనా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అరే వాడు వేస్ట్ గాడరా, వాడు ఆ రోజు కూడా గొడవ పెట్టుకున్నాడు, కొట్లాడుకున్నాడు, వాడు ఎప్పుడు గొడవలకు వెళ్తూ ఉంటాడు, కొట్లాడుతూ ఉంటారు అంటాడు. అదే ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే అరే వాడు పిల్లోడు మంచోడ్రా, అరే వాడు మంచి వేలో వెళ్తున్నాడు, ఎవరి జోలికి వెళ్ళడు, వాడి పని వాడు చూసుకుంటున్నాడు అని చెప్పేసి అది ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను అక్కడి నుంచి ఇట్లా మారిపోయా, వద్దు మనం మంచి వేలో వెళ్దాం, చెడు వేలో వెళ్తే ఎప్పటికైనా స్టాప్ పడిపోతాం, మంచి వేలో వెళ్తే మన సక్సెస్ అనేది అట్లనే ఉంటుందని చెప్పేసి మొత్తానికి నేను అట్లా ర్యాష్గా లేకుండా ఇట్లా మారిపోయాయి. అంటే జీవితము అన్ని నేర్పిస్తుంది, మంచి చూస్తాం చెడు చూస్తాం, మనకు నచ్చిన దారికి మనకి ఏది బాగుందో ఆ దారిలో ఎత్తుకుంటాం. కానీ కష్టపడి ఎదగాలనే దారి మీరు ఎత్తుకున్నారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నారు. అండ్ ఇది చిన్నది, ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ ఇప్పుడు కువైట్కి వెళ్ళక ముందు అంటే మీరు అన్నారు కదా ఫ్యామిలీలో కొంచెం సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయరు, అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని మారిపోయింటాయి కదా నాన్న చెల్లి పెళ్లి చేసేసాక. సో ఇటువంటి పరిస్థితులు ఇంట్లో మీరు వెళ్ళక ముందు ఫైనాన్షియల్గా కానీ గౌరవం పట్ల కానీ బంధువుల పట్ల కానీ ఎట్లాంటి సపోర్ట్స్ ఉందా మీకు? ఇప్పుడు నాన్న అమ్మ బాగా పేదరికం, ఎక్కువ మనకి అమ్మమ్మ సైడ్ నుంచి సపోర్ట్. అంటే అమ్మమ్మ సైడ్ ఏదైనా చూపించారు, మా ఇంటికి పెద్ద అంటే అమ్మమ్మ సైడ్ అమ్మమ్మ సైడ్ సపోర్ట్ ఎట్లా ఉంటుందంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవరు కూడా ఎక్కడైనా కూతురికి ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, వాళ్ళు చూసుకుంటారు. సో అలానే నాకు బాగా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు, అప్పులు చేసినప్పుడు ఏదన్నా ఇబ్బంది పడుతూ నాన్న కొంచెం డ్రింక్ చేసేటోడు. ఒక చిన్న స్టోరీ చెప్తా, చెప్పండి. సో ఒక చిన్న ఫ్యామిలీ, అమ్మ నాన్న 3 పిల్లలు. వాళ్ళల్లో నాన్న బాగా తాగొచ్చి అమ్మని ఇబ్బంది పెట్టేటోడు. పిల్లలు చూసి దాన్ని బాధపడి ఏడ్చి అరే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా ఇల్లు కొట్లాడుకుంటున్నారు, ఫైనాన్స్గా కానీ లేదు డబ్బుల విషయంలో కానీ ఇంక వేరే విషయాల్లో కొట్లాడుకుంటున్నారు ఎందుకురా అని చెప్పి బాధపడేటోళ్ళు. సో అవన్నీ చూస్తూ అమ్మ ఇంట్లో ఒక చిన్న రేకుల ఇల్లు, ఆ రేకుల ఇంట్లో కింద ఫ్లోర్ కూడా లేకుండా పేడతో ఇళ్ళకి చేసుకున్న రోజులు, ఒకే ఇంట్లో ఒకే వంట రూము, అక్కడే పడుకునేది, అక్కడే గెడ్డివాములు, అక్కడే ఎనుములు కట్టేసుకునేది, అక్కడే మేకపోతులు కట్టేసుకునేది, మొత్తం అంతా ఒకే చిన్న ఇంట్లోనే సంసారం చేయడం అంటే చాలా కష్టం. అవును, అది ఒక ఆమె చేసింది. చేస్తూ ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా, ఆయన కొట్టినా తిట్టినా అమ్మమ్మల ఇంటికి వెళ్ళకుండా అంటే అమ్మగారి ఇంటికి వెళ్ళిపోకుండా నేను ఇక్కడే ఉంటాను, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక నేను అది సాగు ఇక్కడే అని చెప్పి ఫీల్ అయిపోయి ఇక్కడే ఉండిపోయింది. తర్వాత కొద్ది రోజులకి నాన్న తాగొచ్చి అంటే మేకలు ఉంటాయి కదా అవి తీసుకుని వెళ్ళట్లేదు, ఏం మీరు ఇంకా ఉన్నారని చెప్పేసి ఆ పిల్లోడిని కొడతాడు. పిల్లోడిని కొడితే వాడు ఇద్దరు వెళ్తారు, ఇంకా తమ్ముడు అన్న వెళ్తారు. చేనుకాడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద బాయ్, ఏది ఒక ఫోల్ ఉంటుంది కదా, ఫోల్ ఒక 2-3 ఫోల్స్ పడతాయి కిందకి, అంత బాయి మీద కూర్చొని అరే తమ్ముడితో అంటున్నాడు, అరే నాన్న మార ఇబ్బంది పెడుతున్నాడు అమ్మని, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు తాగొచ్చి,
మనకి పరిస్థితి బాగాలేదు మనకి. సో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నేను చచ్చిపోతానని చెప్పేసి అంటున్నాడు తమ్ముడితో. ఓకే. అన్న అట్లా చేయొద్దన్నా, మనకి రోజులు వస్తాయన్న, నువ్వు అట్లా చేస్తే ఇప్పుడు మళ్ళీ బాధపడతాం కదా అని చెప్పేసి అంటున్నాడు. సో ఉన్నట్లే వీడు అక్కడే కూర్చొని బావిలోంచి దూకడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఈ నుంచి దూకి చచ్చిపోతానా లేదా అని చూస్తున్నాడు. అబ్బాయి వయసు ఉంటుంది ఒక 7th క్లాస్ అవుతుంది, 7th క్లాస్కి. ఇంకా లైఫ్ మారాలి, లైఫ్ చేంజ్ అవ్వాలి, నాన్న మారాలి, నాన్న మందు మానేస్తే మనం బాగుపడతాం అనే ఆలోచన థాట్ ఉండేది. తమ్ముడితో మాట్లాడుతున్నాడు, అరే నేను ఖచ్చితంగా దూకి చచ్చిపోతా, తర్వాత నాన్నని మందు మానే, నువ్వు మందు తాగొచ్చి కొట్టడం వల్ల ఇట్లా అన్న ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి జస్ట్ చెప్పు నువ్వు అని చెప్పేసి, మందు మానేనా లేకపోతే మేము కూడా అలానే చేసుకుంటాం అని చెప్పేసి నువ్వు నాన్నని భయపెట్టు, తర్వాత మారుతాడని చెప్పేసి వాడితో అంటున్నా. వాడు అక్కడే ఉన్నాడు. అంటే నేను ఏదైనా చేసుకుంటా ఉంటే వాడు ఇంకా భయపడుతున్నాడు. వాడు ఆ పక్కన ఏనుగుని పట్టుకొని ఉన్నాడు. సో వీడు మేకపోతుల్ని గుట్టు ఉంటుంది వాటిపైన మేపుతున్నాడు. సో వాడు ఇక్కడే ఉంటే వీడు ఏం చేసుకోలేడని చెప్పేసి వాడిని పక్క పొలం దగ్గర వాటర్ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళేసి వాటర్ తీసుకురాపో, అన్నీ నేను చూసుకుంటూ ఉంటానని చెప్పేసి పంపించేశాడు. వాడు ఇంకా అట్లా మల్లుకున్నాడో లేదో, వీడి ఇక్కడి నుంచి దిగితే చచ్చిపోడు, బతుకుతాడు. వీడి ఇక్కడి నుంచి దిగితే బతుకుటాన్ని చేసి వెనక పక్క చిన్న పొలం ఉంటుంది, కొంచెం ఒక 10-15 అడుగులు వెనక్కి వెళ్ళేసి పరిగెత్తుకుంటూ వచ్చి దూకేశాడు. నీళ్ళు లేవు బావిలో, నీళ్ళు లేని బావిలో పరిగెత్తుకుంటూ వచ్చి దూకేశాడు. లేచి నిలబడుకున్నాడు పైన. అంటే కింద దూకినాడు, బావిలోంచి లేచి నిలబడుకొని తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. సౌండ్ వచ్చేసరికి వాడికి భయంగానే, వాడు దిగలేడు. మెట్లు ఉన్నాయి కానీ దిగడానికి భయం, చిన్నపిల్లాడు. కింద బావిలో ఉన్నవాడు చెప్తున్నాడు, దగ్గరలో బాబాయ్ ఉన్నాడు, అక్కడ పక్కన పొలంలో ఆకు కుందుకుంటూ బాబాయ్ ఉన్నాడు, ఆయన్ని తీసుకురాపో, నన్ను బయటికి తీసుకొని వస్తాడు, లేకపోతే నువ్వు తీసుకురాలేవు అని చెప్పేసి చెప్పా. పోయి పరిగెత్తుకుంటూ వాడిని తీసుకొని వచ్చాడు అతన్ని. మా బాబాయ్ వచ్చిన తర్వాత నన్ను పైకి తీసుకొని వచ్చేలోపు తమ్ముడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. చెప్పాడా? ఇంటికి వెళ్ళి వాడికి చెప్పాలనిపించాడు, ఏం చెప్పాలో తెలియట్లా. చెనకడికి రండి అంటున్నాడు అనమాట. అంటే ఏమైంది వీడు ఏడుస్తూ భయపడుతుండే వాళ్ళకి, ఏమైంది అని అమ్మకి ఇంకా బాగా ఇది పడింది. పరిగెత్తుకుంటూ వచ్చేసారు. పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి నాన్న మళ్ళీ వాడిని కొట్టాడు. ఏమైంది, ఎందుకు మారా, ఏమైంది అని చెప్పేసి అనే వాడిని కొట్టేసరికి వాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మా తమ్ముడే నన్ను తోసేసాడని చెప్పేసి మా నాన్న మళ్ళీ పొలం దగ్గర కొట్టాడంట. వాడే తోసేసి ఉంటాడు వీడిని అని చెప్పేసి. నేను దూకింది తెలియదు కదా. తర్వాత అంటే తాగి మైకంలో ఉన్నప్పుడు ఎవరు కూడా తాగిన వాళ్ళకి తెలియదు ఇంక వాళ్ళు ఏం చేస్తున్నారు. ఆమెనే నన్ను ఊర్లో వాళ్ళందరూ కలిసి తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏ దెబ్బ లేదన్న, జస్ట్ బాడీకి ఇక్కడ కాళ్ళు ఉంటుంది కదా, బాడీకి కాలుకి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది, కొంచెం. ఆ గ్యాప్ రావడంతో ఒక 1 month రెస్ట్ తీసుకున్నా. తర్వాత నాన్న అదే సంవత్సరం ఐప్సా మానేశాడు, మందు మానేసిన తర్వాత గల్ఫ్ దేశం వెళ్ళి హ్యాపీగా పనిచేశాడు. ఇంట్లో మొత్తం అప్పులన్నీ తీర్చేసి అతను అనుకున్న తన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉందంటే ఇప్పుడు అంత హ్యాపీగా ఉంది. పక్కన ఇల్లు కట్టుకున్నారు. సో మొత్తం ఓవరాల్గా వాళ్ళ కూతురికి పెళ్లి చేశాడు, వాళ్ళు మంచిగా సంపాదించుకున్న అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఇతను అప్పులు ఇచ్చే స్టేజ్కి వచ్చాడు. మందు మానేశాడు, ఇతను అప్పులు ఇచ్చే స్టేజ్కి వచ్చాడు. సో కొద్దిగా 10 రూపాయలు మిగలబెట్టుకొని వచ్చి మళ్ళీ అదే ఇంతకుముందు చేస్తున్నట్టే వ్యాపారం చేసుకుంటూ ఒక బండి తీసుకొని ఆ బండిలో ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటూ వస్తూ అట్లా తమ్ముడిని చదివించాడు. నేను ఇంక ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకున్నా. సో నేను అట్లా గల్ఫ్ దేశం వెళ్ళిపోయా. 3 సంవత్సరాలు కష్టపడ్డాను నాన్న. 3 సంవత్సరాల్లో నాన్న కష్టానికి మన పొలం చేసేది కాకుండా వేరే వాళ్ళ పొలం కూడా పాలికి పెట్టుకొని, అంటే వేరే వాళ్ళది పెట్టుకొని సో చేసేసి వాళ్ళకి సంవత్సరానికి ఇంత అని ఇచ్చి గుత్తగిస్తారు కదా, అట్లా వాళ్ళ పొలంలో కొంచెం సంవత్సరానికి ఇంత అని ఇచ్చేసి దాంట్లో కూడా కొంచెం ఆదాయం తీసుకొని వచ్చి ₹1 కూడా యూట్యూబ్ ఛానల్ సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టకుండా నేను కష్టపడింది, నాన్న కష్టపడిందంతో 2 అంతస్తులు ఇల్లు కట్టాను. గ్రేట్ అన్న అసలు. అండ్ సరే, ఊహించలేదన్న. పోకముందు ఇంత పరిస్థితి నడిచింది అండ్ 7 సంవత్సరాల వయసులోనే చనిపోవాలనే మనస్తత్వం మీకు వచ్చింది, కానీ తర్వాత మార్పులు చూసి మీరు కూడా ఎదిగారు. అందుకనే ఇంతవరకు బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడ లేవు మీకు? బ్యాడ్ హ్యాబిట్స్ లేదన్న. దాని విలువ తెలిసింది. అది ఉంటే ఫ్రెండ్స్తో పాటు కూడా ఫ్రెండ్స్తో వెళ్తా, ఫ్రెండ్స్తో పాటు కూర్చుంటా, వాళ్ళు తాగుతూ ఉంటే నాకంటే సపరేట్ థమ్స్అప్. అదే ప్రతి బ్యాచ్ లో ఫ్రూటీ ఉంటారు కదా, అది నేనే.
కానీ తాగిన వాళ్ళకన్నా డేంజర్. ఓ తాగుంటారు కదా, వాళ్ళకన్నా డేంజర్ నేను. ఓకే. ఒరే నేను తాగినా నువ్వు తాగినావా అని డౌట్ వస్తుంది వాళ్ళకే. అంతేలేండి. అట్లాంటి వాడిని నేను. సరే, మరి జీవితము కడపలో ఒకలా ఉంది, తెర తీస్తే కువైట్లో దిగారు. వెళ్ళేటప్పుడు అంటే మన ఊరు, మన ప్రదేశాలు, ఆ పల్లెటూరు, ఆ వాతావరణం అవన్నీ చూసింటాం. అక్కడికి పోతే ఇవేం ఉండవు, ఎడారి, బిల్డింగ్లు, కొత్త మనుషులు, భాష అర్థం కాదు, తిండి అర్థం కాదు. మరి వెళ్ళేటప్పుడు మీ సంకల్పం ఏంటి? అన్నా నాకు ఇట్లా ఉంటుందని తెలియదు అక్కడ, గుడ్డిగా వెళ్ళిపోయా. నాన్న ఇక్కడ చెప్పేటోడు, నువ్వు ఇంతగా అడక్క మొత్తుతున్నావు ఎక్కడ పడితే అక్కడ, నువ్వు అక్కడ ఉండలేవు, కొద్ది రోజులకు వచ్చేస్తావు అన్నాడు. లేదు నాన్న అన్న అని, చూద్దాం అది కూడా వెళ్ళని చెప్పాడు. వెళ్ళేటప్పుడు బాధ తెలియదు, కొత్తగా వెళ్తున్నాం కదా, ఇంట్లో వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్తున్నాం, ఇంకెప్పుడు వస్తామో ఏమో అందరూ అంటున్నారు కదా అనేసి. కానీ ఒక గుడ్డిగా నమ్మేసి అరే మనకంటూ ఒక స్థాయి తెచ్చుకోవాలరా అని వెళ్ళిపోయేటోడు ఖచ్చితంగా సక్సెస్గా ఆడ నిలబడతాడు. ఖచ్చితంగా. ఎవరైతే అరే పోవాలంటే పోవాలి, ఉంటే ఉంటాం లేకపోతే వచ్చేస్తాం, మనకెందుకు బరువు బాధ్యతలు లేకుండా ఇట్లా అక్కడ కొంచెం చిన్న అదే కారణానికి అంటే చిన్న పెయిన్ కూడా తట్టుకోలేక ఇబ్బంది పడేటోళ్ళు అసలు ఉండలేరు. ఓకే. అక్కడికి వెళ్ళా ఫస్ట్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కేసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ ఫస్ట్ ఎక్కా. నాకైతే అసలు ఏం అర్థం కావాలి ఫ్లైట్లో వెళ్తా ఉంటే. తర్వాత అక్కడ లైటింగ్ చూశానన్న, పైన ఫ్లైట్లోంచి కింద లైటింగ్ చూసా. అన్ని మొత్తం పెట్రోల్ బావులు చెప్తా ఉంటే వినేటోడిని, పెట్రోల్ బావులు ఇవన్నీ అని చెప్పేసి చూసా. అవి చూడగానే అరే ఏంద్రా ఇంత లైటింగ్ ఇంత బాగుంది, అసలు మన ఇండియా ఏం బాగుందిరా, కువైటే బాగుంది, చూడడానికి బాగుంది అని చెప్పేసి అనిపిస్తుంటది లోపల. దిగా మా సారే వచ్చాడు డైరెక్ట్, బాబా వచ్చాడు. బాబా వచ్చి ఫోటో తీసుకుని నాకు చూపించాడు. నేనే సార్ అన్న. సరే రా బయటకు అన్నాడు. 5 దినాలు డబ్బులు కట్టి బయటకు వచ్చేసాం. వస్తా వస్తా మా సారు మాట్లాడే విధానంలోనే నాకు చాలా మంచివాడు రా అనిపించింది. ఏంటంటే బయటికి తీసుకొని వచ్చాడు, నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అడిగాడు. డైరెక్ట్ అడిగాడు, ఏది ఫేక్ చెప్పట్లా. అడిగేసరికి నేను హిందువుని సార్ అన్న. ఏం ఫుడ్ తింటావు అన్నాడు. నేను బీఫ్ తప్ప మిగతా ఏమైనా తింటా సార్ అన్న. సరే నేను మనం పని మనుషులు చెప్తాను, బీఫ్ పెట్టద్దని చెప్పేసి అన్నాడు. సరే ఇప్పుడు నువ్వు ఫ్లైట్లో తిన్నావా అంటే పెట్టలేదు సార్ అన్న. హోటల్ దగ్గరికి తీసుకొని పోయి ఏం తింటావు అన్నాడు. నాకేం తెలియదు, అరబీ కూడా, ఇంగ్లీష్ అంతంత మాత్రం, అసలు నాకు ఇంగ్లీష్ కూడా రాదు, అరబీ తెలియదు. ఏం తింటావు, తింటావు అని చెప్పేసి చేయి చూపించేసరికి సరే నాకు మీ ఇష్టం సార్, నాకు ఐ డోంట్ నో అన్న. అంటేనే సరే ఆయన తీసుకొని పోయి 2 శాండ్విచ్ తీసిచ్చి కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో వదిలాడు. అతను కాకుండా అంటే కరోనా ఎండింగ్లో వెళ్ళాను కాబట్టి 14 days క్వారంటైన్లో ఉండాలి. క్వారంటైన్లో కూడా నువ్వు అవసరం లే, మన ఇంట్లో ఉండని చెప్పేసి వేరే డ్రైవర్ రూమ్లో పెట్టాడు అనమాట. పెట్టగానే ఇంకేం కావాలి నీకు అన్నాడు. నాకు ఫోన్ ఉంది కానీ వైఫై లేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా, నేను వచ్చేసాను సేఫ్గా అని చెప్పేసి వైఫై కనెక్ట్ చేయండి సార్ అన్న. సరే కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసి నాకు వీసా తీసిన మల్లికార్జున అనే అన్నకే ఫోన్ చేశా. ఫోన్ చేస్తే అతను నా కోసం బయటనే ఉన్నాడు, ఆ ఇంటి బయటే వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడున్నావు అన్న అంటే బయట ఉన్నాను అనేసి మా సారే చెప్పా, సార్ మై బ్రదర్ అవుట్ సైడ్. వెళ్ళాడు, అన్న అరబీ బాగా మాట్లాడతాడు, అతనితో మాట్లాడాడు. సరే నేను తీసుకుని వెళ్తాను అన్నాడు. యాక్చువల్గా కువైట్ వాళ్ళు ఒకసారి తీసుకుని వెళ్ళారంటే వాళ్ళ బంధువులతో పంపించరు. పాస్పోర్ట్ తీసుకుంటారు అండ్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, బయట వాళ్ళ దగ్గర పంపించరు అనమాట. పాస్పోర్ట్ ఇవన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎట్లా దీని గురించి చెప్తా. తర్వాత అన్న దగ్గర నుంచి ఒక 14 days 15 days అన్న దగ్గరే ఉన్నా. 14-15 రోజులు అన్న దగ్గరే ఉన్నా. అన్నే బండి నేర్పించాడు, అట్లా ఎట్లా తోలాలి ఇట్లా తోలాలి, స్టీరింగ్ వేరే ఉంటుంది కాబట్టి. సో నేర్పించాడు. నేర్పించిన ప్రతిసారి వీడియో పెట్టేటాడు అనమాట. ఎవరికి, బాబాకి. ఓకే గుడ్ అని చెప్పేసి ఆయన చెప్పేటాడు. ఆ తర్వాత 14 days తర్వాత మెడికల్కి పంపించాడు. మెడికల్ పాస్ అయిపోయా. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్కి 2 days అతను మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించాడు అనమాట. సిగ్నల్స్ దగ్గర, రౌండ్ అబౌట్స్ దగ్గర ఎట్లా వెళ్ళాలని చెప్పేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో కోడళ్ళు లాంటి వాళ్ళు, అంటే అక్క కూతుర్లు, కోడళ్ళు లాంటి వాళ్ళు బండి ఇచ్చి ట్రైనింగ్కి పంపించక ముందు బండి బేగాలు ఇచ్చి తోలమన్నారు. మనకి తెలియదు బండి స్టార్టింగ్ బటన్ అంటే బేగాలు ఆడబెట్టాలని ఉన్నాయి కదా, స్టార్టింగ్ బటన్ ఉంది చూడు అక్కడ అనింది. సరే బటన్ ప్రెస్ చేసి బండి వేసుకొని వెళ్ళిపోయాను. కానీ రౌండ్ అబౌట్లో మనం వెయిట్ చేసి రౌండ్ అబౌట్లో ఏ బండి లేకపోతే ఎంటర్ అవ్వాలి. నేను ఎంటర్ అయిపోయినా డైరెక్ట్. ఎంటర్ అయిపోయేసరికి బండి మాత్రం బాగా తోలుతున్నాడు, పిల్లోడు కూడా మంచిగా కనుక్కుంటున్నాడు. కానీ రౌండ్ అబౌట్స్లో ఎలా అనేది సైన్స్ అర్థం చేసుకోవాలి. సో ఒకసారి పంపించిన వాళ్ళకి 2 రోజులు పోయా. 3వ రోజు అతను నిద్రపోతున్నాడు, బండి నా చేతిలో పెట్టేసి. ఇంకా మా సార్కి చెప్పా, అతను నిద్రపోతున్నాడు సార్, నేను బండి తోలుతాను అనేసి. ట్రైల్కి పంపించాడు, లైసెన్స్ వచ్చేసింది సాయంత్రం కల్లా. ఓకే. అండ్ ఈ లైసెన్స్ వ్యాలిడిటీ
లైసెన్స్ వ్యాలిడిటీ వాళ్ళు 2 years 3 years వాళ్ళ ఇష్టం, వాళ్ళు రెన్యువల్ అట్లా అవుతుంటుంది. ఓకే, కానీ కువైట్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది క్వశ్చన్ ఏంటంటే ఏం చెప్తుంటారంటే పాస్పోర్ట్ తీసుకుంటారు, ఫుడ్ బెటర్ సరిగా, మనతో అన్ని పనులు చేయించుకుంటారు, పొలం పని అంటారు, ఎడార్ల పని చేపిస్తారు, వాటర్ ప్లంబర్ వర్క్, ఇవి కూడా మీరు కొన్నిసార్లు మెన్షన్ చేశారు. అంటే మనల్ని తీసుకునేది ఒక దానికి, చేయించుకునేది ఇంకొక దానికి కదా, అవన్నీ మనకి ఎట్లుంటాయి? ఇప్పుడు ఫర్ సపోజ్ డ్రైవర్గా వెళ్ళాం మనం, డ్రైవర్గా వెళ్ళిన తర్వాత యాక్చువల్గా డ్రైవింగ్ అంటే డ్రైవింగే చేయించరు అన్న. డ్రైవింగ్ పని ఇంతకుముందు డ్రైవర్కి ఒక పని, డ్రైవర్గా ఒకరిని, ఇంట్లో చాయ్గా ఇవ్వడానికి ఒకరిని, గార్డెన్లో పని ఒకరిని, ఇట్లా పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు అంతా ఫైనాన్షియల్గా ఆలోచిస్తున్నారు. అరే ఇంతమందిని పెట్టుకుంటే ఇంతమందికి డబ్బులు ఇవ్వాలి, మన నాన్నగారు సంపాదించిందంతా నేను తినేసా, నేను ఇంకా సంపాదించకపోతే వీళ్ళందరికీ ఖర్చు పెట్టేశానంటే నా పిల్లలు ఇంకా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇంతకుముందు వేరే, ఇప్పుడు వేరే సిచ్యువేషన్స్. పెద్దవాళ్ళ మైండ్ సెట్ వేరే, ఇప్పుడున్న పిల్లల మైండ్ సెట్ వేరే. సో అలా రాగానే పాస్పోర్ట్ తీసుకోవడానికి కారణం ఇంతకుముందు డ్రైవర్ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే, అంటే ఇంతకుముందు డ్రైవర్ వస్తానని చెప్పేసి వెళ్ళిపోవడము, లేదంటే పాస్పోర్ట్ ఉండగానే ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి పాస్పోర్ట్ చేతిలో ఉంటే బుక్ చేసుకుని టికెట్ వెళ్ళిపోతారు చెప్పకుండా. అట్లా చేయడం వల్ల ఈడుగడ ఏమైనా వెళ్ళిపోతాడేమో అని భయపడి తీసుకుంటారు. అదంతే, యాక్చువల్గా అది రూల్ కాదు, తీసుకోకూడదు. అట్లా భయపడి తీసేసుకుంటారు వీడు వెళ్ళిపోతాడేమో అనేసి. జీతం ఎట్లా ఇస్తారు? జీతం ఇప్పుడు కొత్త వాళ్ళకైతే ఒకలా ఉంది, పాత వాళ్ళకైతే ఒకలా ఉంది. అప్రాక్సిమేట్గా కొత్త వాళ్ళకైతే 100 దినార్లు. సో ఆల్రెడీ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 150 160 ఇస్తారు. కానీ ఒక్కసారి నెలకి 150 దినార్లు. అంటే ఇప్పుడు 2 years ఇప్పుడు నేను వెళ్ళాను కదా, వెళ్ళేసి నేను ఇప్పుడు క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాను అనుకోండి ఇంటికి, నేను ఇంకా ఇంట్లోకి వెళ్ళను. ఒక 2 months 3 months ఉంటే అకమ్మ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ మళ్ళీ డ్రైవర్ వీసా పుట్టాలంటే 2 years వెయిట్ చేయాలి. ఓకే, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింటారా? కంప్లైంట్ ఏమి ఇచ్చిండ్రు, మనకి రూల్ అట్లా. ఇప్పుడు మీ ఇంట్లో నచ్చలేదంటే నేను వేరే ఇంట్లోకి వెళ్ళడానికి ఆప్షన్ ఉంది, ఇంటికి రాగానే వేరే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ కోవిడ్ వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు, వేరే ఇల్లు మారుతున్నారు అనేసి 2 years ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లోనే ఉంటే వాళ్ళకి అప్పుడు తెలుసుద్ది అని చెప్పేసి 2 years ఇంట్లోనే ఉండాలి. వీసా అంటే డ్రైవర్ వీసా పుట్టకుండా క్యాన్సిల్ చేశారనమాట, వాళ్ళ కానూన్ పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు చాలా మంది మనసులో ఉన్న క్వశ్చన్ అంటే చూస్తున్నాము, కడప నుంచి వెళ్ళారు, సెట్ అయ్యారు, మన పని మనం చేసుకోవాలి, ఇంట్లో పడ్డ కష్టాలు కానీ చూసిన అప్స్ అండ్ డౌన్స్ కానీ మీకు గుర్తున్నాయి. మళ్ళీ ఒక వీడియో చేయాలి, మనం చేసే వృత్తిని గర్వంగా 10 మందికి చెప్పొచ్చు, ఇదేం తప్పు కాదు అనే స్వభావం ఎందుకు వచ్చింది? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన లేదన్న. 1.5 year చాలా కష్టపడ్డా. అంటే పోయిన కష్టం అంటే అది మనకి తెలియదన్న, పని అంతేనే చేస్తాం కానీ టైంకి ఫుడ్ అనేది ఉండదు. 2:30 3 అయిపోతుంది, లేదు 5 అయిపోతుంది. ఒక్కోసారి టైంకి ఫుడ్ లేకపోవడం వల్ల ఆకలి విలువ తెలుస్తూ ఉంటుంది. అరే ఆకలి వేస్తుందిరా, మనకి ఫుడ్ సరిగా లేదు కదా, టైం పెడతారు కదరా, తిట్టి కొట్టి మరీ పెడతారు కదరా. మనకి ఇక్కడ ఫుడ్ తిందురా అని పిలిచేటోళ్ళు కూడా లేరు, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే తినాలి. సో అలాంటి సిచ్యువేషన్లో కష్టం అనిపిస్తుంది, మనసుకు బాధ వేస్తుంది. సో నైట్ టైం కూడా అట్లనే అయిపోతుంది. ఒక్కోసారి 10 11 12 వరకు కూడా కొంతమంది డ్రైవర్లు అయితే పట్టించుకోరు పూర్తిగా. సో మనల్ని అట్లా కాదు, బయటికి వెళ్తే ఏదైనా తినేయమని చెప్తారు, మనం ఇష్టం ఏమైనా తినొచ్చు. సో అలా అనిపించినప్పుడు మాత్రమే బాధ వేస్తుంది. మనం ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, డ్రైవింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చారనుకో, ఓకే. రెస్ట్ ఇవ్వకుండానే వాళ్ళు బండ్లోంచి దిగిపోతా వేరే పని చెప్పారనుకో, వెంటనే అక్కడ కొంచెం బాధ వేస్తుంది. అరే ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే వెళ్ళాలన్నా, రూమ్లోకి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి వెళ్తాను కదా అనే ఆలోచనతో బాధ, కష్టం. అది కష్టం అనిపిస్తుంది. ఇంకా పని అంటారా, మన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ పనైనా చేసుకోగలుగుతారు, ఎంత కష్టమైనా చేయగలుగుతారు. ఫ్యామిలీ కోసం ఒక్కసారి ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగిన తర్వాత ఎంత కష్టమైనా చేయగలుగుతారు. కానీ ఒక్క చిన్న కొంచెం ఉడుదుడుకులు అవి ఫుడ్ విషయంలో అక్కడ ఇక్కడ పదే పని చెప్పడం వల్ల కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే. ఓకే. అండ్ మీరు అక్కడికి వెళ్ళాక అంటే కొన్నిసార్లు ఏంటి, మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన తోటి వారితో మాట్లాడుతుంటాం కదా, నేను పలానా వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను ఇట్లుంటుందని. కొన్నిసార్లు భయంతో అడుగుతాం, ఇక్కడ అన్ని బాగానే ఉంటాయా, నాకు కొంతమంది ఇట్లా చెప్పారు, కొంతమంది ఇలా చెప్పారని. సో మీకున్న డౌట్స్ ఏమైనా అడిగింటారు కదా భయంతో? నేను ఎప్పుడు ఒకరిని భయంతో డౌట్స్ అడగలేదమ్మా. యాక్చువల్గా మీ ఇల్లు ఎలా ఉంటుంది, మీ సార్ వాళ్ళు ఎలా చూసుకునేటోళ్ళు, మిమ్మల్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారని అడుగుతా ఫస్ట్. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనకు కొన్ని నేర్పిస్తారు. అరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను అని చెప్పేసి. ఇంటి దగ్గర ఏదన్నా మంచిగా సెటిల్ అయ్యారా, ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, చదివిపించుకుంటున్నారు, మంచిగా చదువుతున్నారు మా వాళ్ళు అని చెప్పేసి. సో కొంతమంది ఉన్నారు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఒకరిని బాగుపడినారు, వీళ్ళు బాగుపడరు, అలా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు బాగుపడరు అన్న. ఎప్పటికీ కూడా వాడు బాగుపడుతున్నాడని ఏడ్చేటోడు బాగుపడ్డు, వాడు ఎదుగుతుంటే
చూసి సంతోషపడాలి. మనం ఎట్లా ఎదగాలరా అనే ఆలోచన ఉన్నాడు మాత్రమే బాగుపడతాడు. ఓకే. మనం కష్టం ఎత్తుక్కోవాలి, కష్టం చేసుకుంటూ ఉండాలి, దానికంటూ ఫలితం ఆశించాలి, కానీ డబుల్ ఫలితం మనం పని చేయకుండా ఆశించకూడదు. ఇప్పుడు ఒక చిన్న మాట, యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక పని ఉంది, ఈ పని మనం చేస్తే 10 రూపాయలు వస్తుంది. సో పని చేయకపోతే ఖాళీగానే ఉంటాం, మనకు చూస్తూ ఉంటాం పని, అరే ఏముందిలే చేసుకోవచ్చులే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. ఈ పని చేసేసిన తర్వాత వేరే పని ఏదైనా వచ్చిందనుకో, అక్కడ 10 రూపాయలు వస్తుంది. అట్లా మనం పని చేసుకుంటూ పోతూ ఉంటే ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది, చేసుకుంటూ పోతూ ఉంటాం ఎంత కష్టమైనా సరే. అదే మనం కమ్మను కూర్చొని ఆ పని చేయించలే అనుకొని ఉంటే అది అక్కడే ఉంటుంది. వేరే పని వచ్చినా కూడా ఈ పని ఉంది కదా, ఆ పని చేయలేం, రెండూ లేకుండా పోతాయి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కష్టం చూడాలి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి, మనం కష్టపడాలి, డబ్బులు సంపాదించుకోవాలి, అంతే. అండ్ ఇప్పుడు కోవిడ్కి వెళ్ళారు, యూట్యూబ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మీ బాబా వీళ్ళందరూ కూడా చూస్తుంటారు కదా, ఏంటి మన శివ వీడియోలు చేస్తున్నాడు, మన ఇల్లు చూపిస్తున్నాడు, మన కారు చూపిస్తున్నారు, టెన్షన్ అయ్యి చెయ్యొద్దు ఇట్లాంటివన్నీ ఎప్పుడన్నా ఆపారా? లేదు. పిల్లలు ఈ మధ్య రీసెంట్గా మా సారే పిలిచి వీడియోస్ బాగా చేస్తున్నావు, మంచిగా ఫాలోయింగ్ వచ్చింది, 1 మిలియన్ అంటే అది నార్మల్ విషయం కాదు. అండ్ ఇన్స్టాగ్రామ్ బాగా చూస్తారు వాళ్ళు, ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో కూడా 2 లక్షల పైనే ఉన్నారు. సో మా రిలేటివ్స్లో నాకేమి అభ్యంతరంలా, నువ్వు ఎలాంటి వీడియోలన్నా చేసుకో, పిల్లల్ని చూపించు, మన ఇంట్లో వాళ్ళని చూపించు, ఏమైనా పర్లేదు, కానీ మేము చూడడానికి కొంచెం ఇబ్బంది పడతాము. కానీ మా రిలేటివ్స్లో కొంతమంది పిల్లల్ని ఎందుకు చూపిస్తున్నాడు, పిల్లల్ని చూపించొద్దని చెప్పేసి అన్నారు. పిల్లల్ని చూపించొద్దు, నువ్వు ఇంకా మన కారులు చూపిస్తావా, మన ఇల్లు చూపిస్తావా, ఏమైనా చూపించుకో, కోవిడ్లో ఎక్కడైనా వీడియోలు చేయి, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా, కానీ పిల్లల్ని చూపించే దాంట్లో మన రిలేటివ్సే నీ వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కోవిడ్ వాళ్ళు కూడా. సో వాళ్ళకి కొంచెం నామోస్గా ఫీల్ అవుతున్నారు, వద్దని చెప్పేసి అనుకుంటున్నారు. సో అదొక్కటి కొంచెం బ్లర్ చేయని చెప్పాడు, ఒకవేళ వీడియోస్ తీసినా బ్లర్ చేయి పిల్లలను అని చెప్పాను. హాలిడేస్ ఉంటాయన్నా మీకు? హాలిడేస్ అంటే మంత్లీ ఒకటి ఉంటుందన్న. మంత్లీకి ఒకటే. ఆ ఒక్కరోజు ఏం చేస్తారు? ఆ ఒకరోజు నాకు ఒకప్పుడు అన్న వాళ్ళు కోవిడ్లో ఉండేటోళ్ళు, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసేటోండి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే ఆలోచనే, చెప్పకూడదు అనిపిస్తుంది, చెప్పండి. యూట్యూబ్ ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చారంటే వాడు వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు, వాడు ఇంకా మనతో పలకడు, మనతో మాట్లాడు, వేరే లోకంలో అంటారు. కానీ అదొక లోకంగా, అది ఒక నాకు ఇప్పుడు నేను చేసే జాబ్ కన్నా ఇదొక నాకు డ్యూటీ అయిపోయింది. యూట్యూబ్ చేయాలి, ఎడిట్ చేయాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, ప్రతిదీ మందే. ఒక్కది కష్టం వేరే వాళ్ళది లేకుండా ప్రతి దాంట్లో మనమే ఇన్వాల్వ్ అయ్యి మనమే చేసుకుంటున్నాం. సో మన కష్టం మీద ఆధారపడి ఉండదు. దానివల్ల నేను వీడియోస్ రికార్డ్ చేయడానికి నేను ముందుకు వెళ్తా, నాకు అది అవసరం. సో దానికోసం నేను ఏదైనా చేస్తా. అలా వీడియోస్ రికార్డ్ చేసుకుంటా, ఎవరన్నా బయట ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారు లేదు వాళ్ళ కోసం వీడియోలు చేయడానికి మాత్రమే పోతా, లేదంటే ఇప్పుడు లీవ్ తీసుకుంటే అలాంటి వాటికి మాత్రమే పోతా. అండ్ మనకు అక్కడ కమ్యూనిటీ కూడా ఉంటది కదా, తెలుగు కమ్యూనిటీ లాగా, మన తెలుగు వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఉంటారు కదా, సో వాళ్ళని కలుస్తుంటారు కదా. ఇప్పుడు కోవిడ్లో మాలియా అని ఒక ప్లేస్ ఉంది సిటీలో, అక్కడ ప్రతి శుక్రవారం కొన్ని వేల మంది వస్తారు మన తెలుగు వాళ్ళంతా. మొన్న చూపించారు, కొన్ని వేల మంది వస్తారు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఒక్కరోజు మాత్రం ఏదో మన ఊర్లో ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ సిటీకి వెళ్తే మన ఊర్లో అంతమంది తెలుగు వాళ్ళు, అట్లా ఉంటుంది అనమాట లోకం. మర్చిపోతారు అనమాట, ఇంకా కష్టం అంతా మర్చిపోయి ఆ ఒక్కరోజు ఎంజాయ్ చేస్తారు. సో అలా మన తెలుగు వాళ్ళు మాత్రమే వస్తారు. కొన్ని మన ఎంబసీ కాకుండా కొన్ని ఉన్నాయన్నమాట, ఏదంటారు గ్రూపులు ఉంటాయి, కన్సల్టెన్సీస్ గ్రూపులు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవడము, ఆ గ్రూప్ ద్వారా ఏదైనా హెల్ప్ చేయడము, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే ఈ గ్రూప్ అంతా డబ్బులు ఎగేసుకొని డబ్బులంతా ఇది చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి ఇండియా పంపించడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఎంబసీ కాకుండా డైరెక్ట్ వీళ్ళు చేసేది. ఎంబసీ ద్వారా ఏదన్నా లెటర్ రావాలి, సైన్లు ఉండాలి అని చెప్పేసి అంటే వీళ్ళంతా ఒక గ్రూప్గా వెళ్ళేసి ఎంబసీతో మాట్లాడి వాళ్ళని ఇంటికి పంపిస్తారు. సో ఎన్నాళ్ళు పట్టిందన్న వెళ్ళాక కొంచెం అంతా అర్థం చేసుకొని ఇది నా జీవితం అని తెలుసుకోవడానికి? నేను ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడే ఫిక్స్ అయిపోయినాను అన్న, ఏం జరిగినా ఫ్యామిలీ కోసమే, మనం తిరిగి రావడంతో సక్సెస్తోనే రావాలా అని ఫిక్స్ అయిపోయినా. నేను నెలకి నాకు 130 దినాలు 120 దినాలు శాలరీ వస్తే దాంట్లో ఖచ్చితంగా 10 దినాలు మాత్రం నా దగ్గర పెట్టుకుని మిగతా అమౌంట్ అట్లే నా అకౌంట్లో వేసేస్తాను. 10 దినాలు దాంట్లో 6 దినాలు ఛార్జ్ పోతుంది ప్రతి నెల. మనం 6 దినాలు ఫోన్ కార్డ్ వేసుకోవాలి. సో 4 దినాలు మాత్రమే నేను ఇంక ఫుడ్ అంతా గడిచిపోతుంది. మనం ఒక గంటన్నర వెయిట్ చేసినా మళ్ళీ ఫుడ్ పెట్టించుకొని తింటాం. మనం వెళ్ళి కొనుక్కొని తినడానికి కూడా మా ఏరియాలో హోటల్స్ ఏం లేవు. దానివల్ల ఆ 4 దినాలు కూడా ఎత్తి పెట్టుకొని కొద్దిగా నాకంటూ అమౌంట్ సెట్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో వాళ్ళకి తెలియదు ఆ విషయం. సో దాంతోనే
ఒక చిన్న ఫోన్ కొనుక్కున్నా. మామూలుగా నార్మల్ ఫోన్తోనే వీడియోలు చేసేటండి స్టార్టింగ్లో. తర్వాత వీసా తీసాడు కదా, అతనే చెప్పాడు వీడియోస్ చేయరా, నువ్వు మంచిగా ఉంటావు చూడడానికి, మంచిగా ఫాలోయింగ్ వస్తుంది అని చెప్పి టిక్ టాక్ వీడియోలు చేయమన్నాడు. టిక్ టాక్ ఓపెన్ చేస్తే బూతులు భయంకరంగా తిట్టుకుంటారు. ఎవడు ఎదుగుతా ఉంటే వాడిని కిందకి లాగాలని చెప్పేసి వాడు ఫోటోలు వేసి వాడిని తిడతా ఉంటారు. సో టిక్ టాక్ అంటే మళ్ళీ చేసుకుంటూ ఉంటారు అందరూ. బట్ మీకు కొంచెం నాకు కొంచెం నామూజిగా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని అట్లా ఇట్లా తిట్టినప్పుడు వాళ్ళు అరే మన ఫ్యామిలీని కూడా అట్లా తిట్టేయడం నాకు ఇష్టం లేదని చెప్పేసి వదిలేసా. టిక్ టాక్ వద్దు, యూట్యూబ్ స్టార్ట్ చేసి మనకంటూ ఒక ఇన్కమ్ దాంట్లో వస్తుంది కదా, ఇన్కమ్ తీసుకుందాం. అండ్ అమ్మ ప్రతిసారి ఫోన్ చేసేది ఎక్కడున్నావు నాన్న, ఏం చేస్తున్నావు నాన్న, అమ్మ వాళ్ళు ఏం ఫుడ్ పెట్టించారు నాన్న, ఇప్పుడు ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, సరే ఇట్లా చాలామంది పేరెంట్స్కి వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏమేమి పనులు చేపిస్తూ ఉంటారు, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఎట్లా ఉంటుంది కువైట్లో అనే లైఫ్ని నేను సెట్ చేయాలి, చూపించాలి అనే ఉద్దేశంతో నా భయంకరమైన సిగ్గు అయినా సరే చేయాలని ఫిక్స్ అయిపోయినా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. సో అలా 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 యూట్యూబ్లో ఇంత సక్సెస్ వచ్చింది. వాయిస్ ఓవర్ కూడా ఒక విధంగా ఈరోజు మా బాబా చెప్పారు, ఇప్పుడే కార్ వేసుకొని వెళ్తున్నాను. బాబా మామ, మా బాబా మా మామ అనేది చాలా మందికి నచ్చట్లే ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఏంద్రా మీ బాబా మీ మామ ఎప్పుడు అంటే, ఇప్పుడు నా కపిలు, నా బాబా, నా మామ. ఎగ్జాక్ట్లీ. నేను వేరే వాళ్ళ బాబా ఇట్లా ఇచ్చారు, వేరే వాళ్ళ మామ ఇట్లా ఇచ్చారని చెప్పడానికి ఉండదు అక్కడ. నా బాబా ఇచ్చింది నేను నా బాబా ఇచ్చాడనే చెప్పాలి. సో నాకంటూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. సో నేను వాళ్ళ గురించే చెప్పాలి కానీ వేరే వాళ్ళు ఇచ్చారని చెప్పి నేను కావిచ్చి చెప్పలేను కదా. సో అలా అని చెప్పేసి నేను మా బాబా ఇక్కడికి తీసుకెళ్ళాడు, మా బాబా అక్కడికి తీసుకెళ్ళాడు అంటే, ఓ మా పిల్లోడు వాళ్ళ బాబా కూడా అక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు, ఇక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు అని వాళ్ళ పేరెంట్స్ కనెక్ట్ అయ్యారనమాట. అర్థమైంది. ఇప్పుడు మా అమ్మ మా నాన్నే తీసుకెళ్లారని చెప్తా, వాళ్ళ దగ్గరికి వెళ్ళామని చెప్తా. సో వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి ఉంటారని వాళ్ళు ఫీల్ అయినారు. ఇప్పుడు అందుకని అమ్మ నాన్న చెప్తుండే ఇఫ్తార్ విందు అని చెప్పేసి ఎడారిలోకి పోయి మీ బాబా సైకిల్ ఇస్తే చిన్న పిల్లల సైకిల్ అక్కడ మంచి బిర్యానీ తినకుండా. సో అంటే చాలా మంది ఏంటంటే భయపడుతుంటారు, కానీ ఇంత మంచి లైఫ్ ఉందనేది మీలాంటి వాళ్ళ నుంచి కూడా కనిపిస్తుంటుంది. మీరు చూపించేది అంతా నిజమే ఉంటుందా, కొన్ని ఏమన్నా వీడియో కోసం మారుస్తారా? లేదన్నా, ఒక్కటి కూడా ఈ రోజు వరకే విత్ ప్రూఫ్తోనే ప్రతి వీడియో పెట్టినా. అవును, చూపిస్తానే పెట్టాను కానీ ఏది నేను కావిచ్చి చెప్పింది లేదు. ఈ మధ్య రీసెంట్గా నన్ను బాగా ట్రోల్ చేశారు 4 months బ్యాక్. కొంతమంది యూట్యూబర్లే, నేను కొన్ని రూల్స్ వచ్చాయి, నాది లైసెన్సు సివిల్ ఐడి 2 అయిపోయాయి, టైం నేను చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు సాఫర్లు ఉన్నారు వేరే దేశానికి. సో నాకు తెలియలా, నేను చూసుకోకపోవడం వల్ల దాంట్లో డేట్ అయిపోయినాయి. సో పోలీసు వాళ్ళు ఆపారు, డేట్ చెక్ చేసిన తర్వాత ఒకే రోజు ఉంది, రేపు రెన్యూవల్ చేయాలి. సో ఇంకా పోలీసు వాళ్ళు తర్వాత రోజు ఆపుకుంటే ఖచ్చితంగా ఫైన్ పడి ఉంటుంది. నేనేం చెప్పి ఒక వీడియో చేశా, ఈరోజు నాకు ఇట్లా జరిగింది, మీ లైఫ్లో కూడా ఇట్లా జరుగుతుంది, రూల్స్ వస్తున్నాయి, జాగ్రత్త పడండి. కువైట్కి నేను భయపెడతానే భయపడిపోయేవాడు, నువ్వు ఏడా పని చేసుకోలేవు అంతే కదా. అలాగని చెప్పేసి రూల్స్ ఇలా వస్తున్నాయని చెప్పా. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇప్పుడు డైరెక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోయి చెకప్లు చేసి అన్నీ చేయరు, మన దగ్గర నుంచి వచ్చే స్మెల్, మన దగ్గర మనం ఎట్లా ఇదిలో ఉన్నాము, మన బాడీ ఇది చూసి తెలిసిపోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తానని చెప్పేసి. సో అది డ్రంక్ అండ్ డ్రైవ్. తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి చెకప్ చేస్తారు. సో ఇలాంటి రూల్స్ కూడా ఉన్నాయి, చెక్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది నాన్న చెకింగ్. సో పోలీసు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఫైన్లు పడుతున్నాయి అని చెప్పేసి నేను చెప్పా క్లారిటీగా. అది 4వ నెల 1వ తేదీ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే ఎప్పటికన్నా కన్ఫర్మ్ అవని అన్న, ఫైన్లు అయితే వస్తున్నాయి కదా. 4వ తేదీ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఒక తెలాబాద్ డ్రైవరు, హైదరాబాద్ అతనే, నాతో పర్సనల్గా మాట్లాడాడు. మాట్లాడితే ఏమన్నా ఎట్లా ఉన్నారంటే, నేను ఏజెంట్ ద్వారా మోసపోయానన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆర్డర్కి దినార్ ఇస్తారంటే 10 ఆర్డర్లు తోలుకున్నా కూడా రోజుకి 10 దినార్లు, అంటే నెలకి 300 దినార్లు, ఈజీగా 75 నుంచి 80 వేలు సంపాదించుకోవచ్చు. కానీ వచ్చిన తర్వాత నీకు బేసిక్ శాలరీ 80 దినార్లే, నీకు ఫుడ్ రూమ్కి మాత్రం 20 దినార్లు ఇస్తాం, అంతా 100 దినార్లే అని చెప్పేసి మోసం చేశారు. అతను డెలివరీ ఎత్తాలి, డెలివరీ ఎత్తడం లేట్ అయిందనుకో కొంచెం గ్రాఫ్ తగ్గిపోతుంది, అంటే స్టార్స్ పడిపోతాయి, తర్వాత ఆర్డర్లు పడవు అతనికి, అలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక్క ఆర్డర్కి 10 మంది ఉంటే అది ఎవరో ఒకరికే వెళ్తుంది. ఇప్పుడు మనది ఒక షాప్ ఉంది, మన షాప్ దగ్గర ఎలాంటి షాపులు లేకపోతే మన షాప్ బాగా జరుగుతుంది భయంకరంగా. అలా ఉండేది ఒకప్పుడు తలాబాతులు, అంటే బాగా డబ్బులు సంపాదించేశారు. ఇప్పుడు ఒక ఆర్డర్కి 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, అసలు లెక్కలేరు, ఎక్కడ పడితే అక్కడ గుంపులు కూర్చోన్నారు. సో అతను ఏం చెప్పాడు, ఆర్డర్ పడుతుంది వెళ్ళాలి షాప్లోకి, సో ఇంకా రోడ్లో కొంచెం పార్కింగ్ తక్కువ ఉంది, రోడ్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. కొంచెమే జస్ట్ బ్యాక్ సైడ్ రోడ్లోకి ఉంది. పోలీసు వాడు వచ్చి
బతాక్ మీద ఫైన్ రాశాడు. ఎంత పార్కింగ్ ఫైన్ ఇప్పుడు 50 దినార్లు ఎంతో, 50 దినార్లు. వచ్చే జీతం 100, పోయింది 50. ఇంకా లైఫ్ ఏముండదన్న. ఇట్లా ఎంతమంది ఉన్నారన్న. నువ్వు కరెక్ట్గా ఉన్నావు, నీ లైఫ్ బాగుందని చెప్పేసి వాడు చెప్పేదంతా ఫేక్ అని చెప్పేసి అనకూడదు. మన లైఫ్ బాగుందంటే పక్కన వాళ్ళ లైఫ్ కూడా అలానే ఉంటుందని చెప్పేసి అసలు ఊహించడం తప్పు. ఫస్ట్ వాళ్ళ లైఫ్ వేరేలా ఉంటుంది. ఒకసారి మాట్లాడు, నువ్వు తెలుసుకో. ఈ బయట వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఫోన్లు ఉండేటివి కాదు, ఈ సోషల్ మీడియా ఉండేది కాదు. ఎవరు కనిపించినా ఏమన్నా ఎట్లా ఉన్నావు అనే అభిమానంతో ఆప్యాయతతో మాట్లాడేటోళ్ళు. అసలు ఇప్పుడు మాట్లాడలే. ఎవరు చూసినా ఫోన్ చూసుకుంటే వెళ్ళిపోతుంది. ఎవరి లోకం వాళ్ళది అయిపోయింది. ఒకసారి నువ్వు మాట్లాడు, ఏంటి నీ ప్రాబ్లం, ఎలా ఉంటుంది ఏంటని చెప్పి తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు ఇది తెలుస్తుంది. సో నేను ఆ ఉద్దేశంతో 10 మందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ని నేను ఒక వీడియోలా చేసేటోండి. ఇలా ఉంది సిచ్యువేషను, మనకున్నట్టు వాళ్ళకి ఉండదు, వచ్చే వాళ్ళు జాగ్రత్త పడండి. తెలియకుండా వచ్చేస్తారన్నా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలా మర్చిపోయాము, లేదు ఫోన్ మాట్లాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ లైవ్ కెమెరాలు, స్పీడ్ కెమెరాలు, భయంకరంగా డస్ట్బిన్, ఇట్లయితే డస్ట్బిన్లో కెమెరాలు పెట్టేసి యాంటాడ్ పెట్టేసి ఉన్నారు. ఓకే, ఎవరికి తెలుస్తుంది? మొత్తం స్పై అయిపోతారు కదా, ఎవరికి తెలుస్తుంది? బాధపడకాకండి. వచ్చే శాలరీలు ఇంత, మన ఫ్యామిలీ బాగుండాలంటే శాలరీ ఉండాలి, సేవ్ చేసుకోవాలి, పోగొట్టుకోవద్దు అని చెప్పేసి క్లారిటీ చెప్తే వీడు చెప్పేదంత ఫేకు, ఆ రూల్స్ రాలేదు, వీడు ఇట్లా అన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి భయపెడుతున్నాడు జనాలని. అంటే ఇప్పుడు చెప్తున్నా, నేను భయపెట్టినా, నేను బాగుపడమని చెప్పినా, నేను చెప్పితే వినేటోడు వాడు ఎప్పటికీ వేస్ట్. ఓడికి అనిపించాలి నేను బాగుపడాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, అంతే. అప్పుడే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం అంతా బాగుంటుంది. వాడు చెప్తే భయపడడం, వీడు చెప్తే భయపడడం, అది వేస్ట్. అండ్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే బేసిక్గా రాయలసీమ కుర్రాడు మీరు. రాయలసీమలో అంటే కొంచెం పౌరుషం ఎక్కువ ఉంటుంది, స్పీడ్ అప్ అవుతారు, దేనికి తగ్గర అన్నట్లు కొన్ని కనిపిస్తాయి మనకి. సో అక్కడికి వెళ్ళాక ఎప్పుడన్నా కోపం ఇట్లాంటివి తెచ్చుకున్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత కోపం అంటే కోవిడ్ వాళ్ళతో కానీ ఎవరితో కోపంగా మాట్లాడుతుంది కాదు, కానీ వచ్చినా కంట్రోల్ చేసుకుని ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని, వాళ్ళు ఏదైనా తిట్టినప్పుడైనా సరే నవ్వామనుకోండి, వాళ్ళకి నవ్వి చిన్న స్మైల్ అట్లా ఇచ్చేసి వెళ్ళిపోయామనుకోండి, ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ ఈరోజు వాడే బాధపడి మరుసటి రోజు వచ్చి సారీ చెప్తాడు, నేను తిట్టాను సారీ అని చెప్పేసి. అదే మనం రియాక్ట్ అయ్యి ఇంకొక మాట అన్నాం అనుకోండి, వాడు ఇంకొక మాట అంటాడు, వాడు కొంచెం కాన్వర్జేషన్ జరుగుతుంది, వాడు వదిలేసి పోయినట్టే ఉంటాడు, కానీ నీ మీద ఒక కన్నేసి ఉంటాడు. నువ్వు ఏదైనా చిన్న మిస్టేక్లో దొరికినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి కామ్ అయిపోతాడు. అలా జరుగుతుంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి అలా. ఒక్కసారి వాళ్ళు కోవిడ్ వాళ్ళన్నా, మనం ఈ దేశాన్ని వదిలి బయట దేశం వెళ్ళినప్పుడు ఒకరి కింద పని చేస్తున్నప్పుడు వాడు ఏం చెప్తే అది చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో మనం పొలం పనులకే పిలిచాం ఒక మనిషిని, అతను వచ్చి కూర్చొని దర్జాగా నీకన్నా ఏంది నేను ఎందుకు చేస్తాను చెప్పిన పని అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? లేదు. వెళ్ళాం, పని చేసుకోవాలి, రావాలి. నీకు నచ్చలేదా 2 years లేదు 1.5 year, ఏదో కారణం చెప్పాలి. అటని చెప్పేసి నువ్వు మంచోడి కాదు నీ దగ్గర చేయనని చెప్పకూడదు. ఓకే, ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంది, అమ్మకు బాగాలేదు, నాన్నకు బాగాలేదు, పిల్లలకు బాగాలేదు, గూగుల్లో చాలా ఫొటోస్ దొరుకుతున్నాయి, వాళ్ళు అది కనుక్కోలేరు, గూగుల్లో ఫోటో డౌన్లోడ్ చేసినామా, చూపించామా, ఎమర్జెన్సీకి వెళ్ళాలి, ఇట్లా బాగాలేదని చెప్పామా, వెళ్ళిపోయామా, అంతే. ఇలా ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గూగుల్లో ఫొటోస్ అని. పర్సనల్ ప్రాబ్లం చెప్పేసి వెళ్ళిపోవాలి, అర్జెంట్ అని చెప్పాలి, వెళ్ళిపోవాలి. నీకు ఒకవేళ అంతగా అనిపించితే ఏడ్చాలి వాళ్ళ ముందు. ఏడ్ చేసి అమ్మకు బాగాలేదంటే ఖచ్చితంగా పంపించేస్తారు. అమ్మకు బాగాలేదంటే వాళ్ళు అంత వాల్యూ ఇస్తారు అమ్మకి. అక్కడ లేడీస్ కూడా అంతే, ఎక్కువ ఫేస్ కనిపించకుండా అంత ఇది లేడీస్ అంటే అంత ఇదిగా చూసుకుంటారు. సో ఆ విషయంలో, అమ్మ విషయంలో మాత్రం చాలా కేరింగ్ చూపిస్తారు, పంపించేస్తారు. అండ్ నాకు ఒకటి గుర్తుంది, మీరు ఒక రూమ్ లో పడుకున్నప్పుడు మీకు కొత్తది ఏదో రూమ్ షిఫ్ట్ చేశాడు మీ బాబా, వాటర్ లీకేజ్ ఉంది, పై నుంచి కూడా నీళ్లు కారుతుందా? ఎవరికి అలా ఉండదన్న. గల్ఫ్ దేశం వెళ్ళారంటే ప్రతి ఒక్కరికి చిన్న రేకులు షెడ్ ఇచ్చినా కూడా పక్కా ఏసీ ఉంటుంది. ఓకే, అట్లా ఏసీ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారులేండి. పక్కా ఉంటుంది, 90% ఉంటుంది, 10% ఉండదు అనమాట. సో అలా నాకు సార్ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టిస్తున్నారు, నాకు ఒక రూమ్ ఇచ్చారు పోయిన స్టార్టింగ్లోనే 1 month తర్వాత. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చలికాలం, బాగా చల్లగా ఉంది, రూమ్ భలే ఉందిరా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నా. ఎండల కాలం స్టార్ట్ అయిన తర్వాత ఏసీ పనిచేయలేదని చెప్పి చూసుకుంటే ఏసీ వచ్చేది కాదు, అది హెయిర్ లోపల రూమ్లోది బయటకు వెళ్ళేదనమాట. ఓకే, వేడి ఎక్కువైపోతుంది, రూమ్లో కాసేపు కూడా ఉండలేకపోతున్నాం, బట్టలన్నీ ఇప్పేసి ఇంకా ఫ్రీగా ఉండేటోడిని. సో షార్ట్ ఒకటి వేసుకొని ఇంకా బయటికి వెళ్ళి కూర్చునేటోడిని. ఇంకా ఫోన్ మాట్లాడాలంటే రూమ్లో నెట్వర్క్ కూడా రాదు నాకు. ఓకే, ఇంట్లో రూమ్లో పనిచేయదు నెట్. బయటికి వెళ్ళి కూర్చునేటోడిని. కిందకి అన్నం తీసుకొని వచ్చేది అక్క,
అక్క అన్నం తీసుకొని వచ్చి పెట్టి రూమ్లో శివ లేడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి చూస్తే బయట కూర్చోన్నా. డైరెక్ట్ ఆ అక్క నాకేం చెప్పకుండానే మేడం దగ్గరికి వెళ్ళిపోయి శివ అన్నం తీసుకొని పోతే కింద లేడు బయట కూర్చోన్నాడు, ఏమంటే రూమ్లో ఏసీ లేదన్నాడు అని చెప్పి చెప్పేసింది. అయ్యా చెప్పేసిన వెంటనే మా మేడం సార్కి ఫోన్ కొట్టి రూమ్లో ఏసీ లేదంట, ఏమి ఏసీ లేకపోతే ఎట్లా ఉంటాడు అని చెప్పేసరికి సార్ నాకు ఫోన్ కొట్టి రూమ్లో ఏసీ లేదు నువ్వు నాకు చెప్పాలి కదా, నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి డైరెక్ట్ ఒక లొకేషన్ పెట్టి లొకేషన్కి వెళ్ళి నీకు కావాల్సిన కూలరు నచ్చింది తెచ్చుకో అని చెప్పి అన్నాడు. 30 దినార్లు పెట్టి ఒక కూలర్ తీసుకొచ్చుకున్నా. సో అదే రూమ్లో వేరే అతను కూడా ఉన్నాడు, రాయచోటి అతను. సో అతనికి ఒక ఫ్యాన్ బిగించారు, నాకు కూలరు, ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోయింది. ఎన్ని కార్లు అన్నా మీరు మెయింటైన్ చేసేది? నాకు యాక్చువల్గా నన్ను తొడుకొమ్మింది అల్లుడు అన్న. సార్ అంటే మా సార్ వచ్చేసి నాకు కపిలు, మా సార్ వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో నాకు రూము. సో అక్కడ డ్రైవర్ లేడు, అత్తోళ్ళ ఇంటికి అల్లుడి ఇంటికి ఇద్దరికి కలిసి నేను అక్కడనే డ్రైవర్ని. అక్కడ 4 కార్లు ఉంటాయి, ఇక్కడ 4 కార్లు ఉంటాయి. కానీ వాటిలో 2 వచ్చేసి పని మనుషులే అడుగుతారు, అవి నేను టచ్ చేయడానికి లే, ఎందుకంటే పెద్ద ముసలి వాళ్ళవి. సో అవి 2 వాళ్ళే కడగాలి, మిగతావన్నీ నేను వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి ఎప్పుడు నాకు టైం ఉంటే అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. అడగరు. యూట్యూబ్లో ఎదుగుదల వచ్చింది, జనాలు గుర్తిస్తున్నారు, మీ బాబా దగ్గర మీరు అనుకున్నవన్నీ చేస్తున్నారు, మంచిగా మీ ఇద్దరు బాండింగ్ కూడా నడుస్తుంది. అండ్ డబ్బులు సంపాదించినప్పుడు కొన్నిసార్లు వెళ్ళి ఇండియాకి డబ్బులు వేస్తుంటారు కదా, మీరు అన్నట్లు మీకు కొంచెం 10-20 మిగిలించుకొని మిగతా అంతా ఇక్కడికి వేస్తారు కదా. సో ఫస్ట్ టైం సంపాదించి ఆ డబ్బు ఇక్కడ వేసినప్పుడు రియాక్షన్ ఏంటి? అసలు మనకంటూ ఇన్కమ్ అస్సలు ఉండేది కాదు ఇంటి దగ్గర. ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడేటోళ్ళం, పెట్రోల్ కూడా ఇంట్లో వాళ్ళని అడిగేటోళ్ళం. నేను ఇక్కడ ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకుంటున్నప్పుడు కూడా నేర్చుకునే అతను, నాకు నేర్పించిన అతను మా మామే. అతను కొద్దిగా డబ్బులు ఇచ్చేటోడు రోజు. అక్కడే నాకు సంపాదన స్టార్ట్ అయిపోయింది. అంతకుముందే నేను చెన్నై, ఆ తర్వాత చెన్నైలో జాబ్ చేస్తా, ఆ చెన్నైలో శాలరీ అంతా ఇంటికే పంపించేటోండి. నాకు అనుభవం అంతా ఇక్కడే వచ్చేసిందన్న, అది పెద్దగా అనిపించలే. గల్ఫ్ దేశం వచ్చానని తప్ప మన సక్సెస్ అంతే. జీతం నేను పంపించినప్పుడు ఆ ఇది లేదు. తర్వాత నాన్న ఇట్లా మన సక్సెస్ని చూసిన తర్వాత నాకు అదొక ఆనందం. అన్న కువైట్ అంటే చాలామంది ఎక్కువగా డ్రైవర్స్ మగవాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేసేది వింటాము, కానీ కొన్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నాకు అక్కడ నుంచి చాలామంది ఫిమేల్ కూడా మెసేజ్ చేసేవాళ్ళు, ఇక్కడ మేము కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నాము, కొంతమంది ఆనందంగా ఉన్నామని కూడా చెప్తారు. కానీ బేసిక్గా కువైట్లో ఈ ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేస్తుంటారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జెంట్స్ అంటే యాక్చువల్గా ఒక డ్రైవర్ అంటే ఎక్కడన్నా డ్యూటీ ఉంది, వెళ్ళామా వచ్చామా రూమ్లో కూర్చొని ఉంటాం, మళ్ళీ డ్యూటీ పడేదాకా రూమ్లోనే. ఆడవాళ్ళతో పోల్చుకుంటే జెంట్స్ది చాలా తక్కువ పని, వాళ్ళతో పోల్చుకుంటే అసలు మనది పనే కాదు. నేను ఒక్క మాటతో చెప్పాలంటే వాళ్ళతో పోల్చుకుంటే మనది పని కాదు. ఓకే. ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుంచి వాళ్ళ స్కూల్కి పంపించి, వాళ్ళకి ఆఫీసులకు పంపించి, వాళ్ళకి టిఫిన్ చేసి, మధ్యాహ్నం కూడా మళ్ళీ వాళ్ళకి ఫుడ్కి రెడీ చేసి, వాళ్ళు వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టి, తర్వాత మళ్ళీ నైట్కి ఫుడ్ రెడీ చేసి, అవన్నీ కడుక్కొని చేసుకొని నైట్ మళ్ళీ ఏ టైంకి పడుకుంటారో తెలియదన్న. అంత కష్టపడుతూ ఉంటారు లేడీస్. అసలు నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ ఏ టైంకి పడుకుంటారో తెలియదు, మళ్ళీ పొద్దున్న 5 గంటలకు లేయాలి. వాళ్ళు ఏ టైం కన్నా పడుకొని భయంకరంగా కష్టపడుతూ ఉంటారు. లేడీస్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు లేడీస్కి. అంతగా వాళ్ళ పిల్లలు పేరెంట్స్, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి. ఈ మధ్య ఒక ఆమె భీమవరం ఆమె వాళ్ళ పిల్లల కోసం మంచిగా షాపింగ్ చేసుకుని కొద్ది సంవత్సరాలు పనిచేసి తర్వాత ఇంటికి వస్తూ ఉంటే ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చి బస్సులో, హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళే బస్సులో చనిపోయింది. ఎంత ఇదిగా ఉంటుందన్న పెయిన్. ఇంటికి వెళ్ళాలనే సంతోషంలో వస్తూ ఉంటే ఏదన్నా జరిగిందంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, తీసుకోలేరు. సో లేడీస్ కష్టంతో పోల్చుకుంటే జెంట్స్ది కష్టం కాదు, అంతగా కష్టపడుతూ ఉంటారు. ఈ గల్ఫ్ దేశానికి వెళ్ళాలనుకుంటే ఒక ఆమెతో పోల్చుకోండి, ఒక లేడీతో పోల్చుకోండి, వాళ్ళ టైమింగ్స్ అనేది ఉండదు, ఫుడ్ టైమింగ్స్ అనేవి ఉండవు. వాళ్ళ ఇంట్లో ఏ పని చెప్పినా చేయాలి. ఇప్పుడు ఏదన్నా గ్లాసుని తీసుకొని వచ్చి చేతిలో పెట్టమన్నా వాళ్ళు తీసుకొని వచ్చి చేతిలో పెట్టాలి, అంత ఇదిగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు, సోఫా సీట్లోనే కూర్చొని ఉంటారు. సో తీసుకురమ్మంటారు, ప్రతిదీ తీసుకొని బెంచ్ ముందర వాళ్ళకి పెట్టాలి, అన్నీ సెట్ చేయాలి. ఏమాత్రం కొంచెం టేస్ట్ అటు ఇటు అయినా, లేదంటే పని చేయలేము, అది కష్టంగా ఉంది, అది ఇదన్నా తిడతారు, అరుస్తారు. వాళ్ళు ఇంకా లోపల కొడుతున్నారా చేస్తున్నారా అనేది మనకు తెలియదు, లోపల ఎలా ఉంటుంది సిచ్యువేషను, మనం ఎప్పుడు లోపల చూడలేదు కాబట్టి. ఇట్లా నేను గల్ఫ్ దేశంలో పనిచేసే ఆడవాళ్ళని పని చేస్తూ ఉండగా చూస్తే భయంకరంగా కష్టపడుతూ ఉంటారు. కొంతమంది డ్రైవర్లు లేని వాళ్ళ దగ్గర కార్లు కూడా కద్దమ్మాల దగ్గరే కడిపిస్తూ ఉంటారు, మళ్ళీ అవి కూడా వాళ్ళే కడగాలి. వాళ్ళతో పోల్చుకుంటే మనది ఏముందన్న కష్టం, అసలు కష్టమే కాదు. ఎప్పుడు కూడా లైఫ్ ఒకరితో పోల్చుకునే దాని బదులు మనం చేయగలిగేది ఎంత, మనం ఏం చేయగలుగుతున్నాం, మనం చేస్తే 10 మంది మన వెనక వస్తారా రారా అనేది గమనించుకోవాలి. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, రేపు నా దగ్గర డబ్బు ఉండొచ్చు. ఈరోజు మా నాన్న ఒక మాట చెప్పేటోడన్నా, చెప్పండి, ఎప్పుడు కూడా
నువ్వు ఈరోజు 10 రూపాయలు సంపాదిస్తున్నావు, కష్టపడినావు, సంపాదించినావు, లేదు వేరేవాడు కడుపు కొట్టి సంపాదించినావు, ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఈరోజు మన దగ్గర ఏమీ లేదు, ఈ స్థాయికి వచ్చాం. ఈ స్థాయి నుంచి మళ్ళీ పడిపోవడానికి ఎన్నో రోజులు పట్టదు. కష్టపడడానికి ఎంత సమయం తీసుకుంటుందో చెడిపోవడానికి అండ్ పడిపోవడానికి టైం పట్టదు. సెకండ్స్లో పడిపోతాం, రెప్పపాటు నిమిషంలో పడిపోతాం. సో అదొక్కటి గమనించుకొని మనం చేసేది మంచి పని అయి ఉండాలి, మనం చేసేది 10 మందికి ఉపయోగపడేది అయి ఉండాలి. సో అలాంటిది అయితే చెయ్యి ఏదైనా. సో ఎవరినన్నా ఇబ్బంది పెట్టేది, ఎవరి జోలికన్నా పోయేదైతే అసలు అలాంటి పనులు చేయగాకని చెప్పాడు. ఎప్పటి నుంచో మంచి ఎలా బతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి నేర్పించేటోళ్ళన్నా. అమ్మ అంటే ఎవడన్నా మనం పనికి మళ్ళీ పని చేసామంటే అరే వీళ్ళ అమ్మ ఏంద్ర ఇట్లా పెంచింది అంటారు. మంచి పని చేసినా కూడా అరే వీళ్ళ మమ్మీ మంచిగా పెంచిందిరా అంటారు. సో చెడ్డ పని చేసినా మంచి పని చేసినా అమ్మకి ఫస్ట్ పేరు వస్తుంది. సో మనం చేసే ప్రతి పని వాళ్ళ అమ్మ ఇట్లా నేర్పించిందిరా, వాళ్ళ అమ్మ సంస్కారం ఇట్లా నేర్పించింది, వాడు ఇలా బతకాలని చెప్పింది అని చెప్పేసి అమ్మని తీసుకొస్తారు. కాబట్టి మనం చేసే ప్రతి పని అమ్మ నాన్నకి చెడ్డ పేరు తీసుకురాకుండా మంచిగా ఉండాలి, అదొక్కటే. అండ్ యూట్యూబ్ అంటే మీకు ఫోన్లోనే కనిపిస్తుంది, కానీ మీరు అనేది దేశం అంతా తెలుస్తుంటుంది. ఎక్కడెక్కడి నుంచో చూస్తుంటారు, అరే పలానా ఊర్లో ఒక డ్రైవర్ ఉన్నారు, ఆయన పేరు శివ, కడపబ్బాయి, ఇట్లా చెప్తుంటారు కదా. సో ఇట్లా ఎంతో మంది పరిచయాలు పెరిగింటాయి కదా, రకరకాల మెసేజ్లు వస్తుంటాయి. మీకు బాగా నచ్చిన మెసేజ్ మీకు ఎవరు పంపించారు? బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అనుకోండి. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే చాలామంది నా ఒక్కసారి ఈ మెసేజ్కి నా కామెంట్కి రిప్లై అన్నా, ఒక్కసారి నా కామెంట్కి రిప్లై అన్నా అని చెప్పేసి అడుగుతుంటారు. ఆ మెసేజ్ చూసినప్పుడు బాధ వేస్తుంది, అరే రిప్లై ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇవ్వలేను. అంటే అతనికి ఇచ్చితే వేరే వాళ్ళు బాధపడతారు, వేరే వాళ్ళు బాధపడతారు అనేసి. చాలామంది నన్ను పర్సనల్గా ఇట్లా చూసిన వాళ్ళు మాస్క్ పెట్టుకొని, నేను చెన్నై నుంచి ఇంటికి వస్తా మాస్క్ పెట్టుకొని వచ్చా, నన్ను ఎవరు కనుక్కోకూడదు అనేసి. ఆఖరికి అక్కడ కూడా కనుక్కొని మా అమ్మ వీడియోస్ చూస్తూ ఉంటుంది, నీటి నువ్వు వచ్చే ఫ్లైట్గా వస్తుంది పోనా అని చెప్పేసి చెప్పిందంట. సో వచ్చి వీడియో కాల్ చేసి చూపించాడు. అది నాకు బెస్ట్ మూమెంట్ అనిపించింది. గ్రేట్. వాళ్ళ అమ్మ, నాన్న నువ్వు నా కొడుకు లాంటివాడివి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాన్న నిన్ను చూసి. సో ప్రతిరోజు నీ వీడియో మిస్ కాకుండా చూస్తూ ఉంటాను అన్నప్పుడు నాకు బాగా హ్యాపీనెస్, అది తెలుసుకోలేనంత సంతోషం. అట్లే బయట వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఇంకా అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు అనేసి అక్కడ నాకు ఆ ఎమోషన్ ఫీల్ అయ్యా. మీరు చెప్పకుండా ఇండియాకి వచ్చారు, బాబా టికెట్స్ బుక్ చేసి వాళ్ళ మాకు చూపించారు, లాస్ట్ పాస్పోర్ట్ ఇచ్చారు, వచ్చేసారు. వచ్చేటప్పుడు సడన్ సర్ప్రైజ్ పెట్టినారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర పోతే సడన్ గా నానలేరు, పొలం దగ్గర అని అక్కడికి వెళ్ళారు. బట్ ఇండియాకి వచ్చే ముందు మీ మైండ్ లో ఏమేమి నడిచాయి? ఎమోషనల్ వీడియో తీస్తున్నాను, చాలా రోజులకి నాన్నకి అమ్మకి దర్శనం ఇస్తున్నారు, ఇక్కడ అంతా ఎమోషనల్ వీడియో అనుకున్నారు. కానీ నాకు బాధ, ఇంట్లో వాళ్ళకి సంతోషం, నేను వస్తున్నానంటే నాకు ఒక సంతోషం, అమ్మ నాన్నని కలుస్తున్నాను. ప్రతిరోజు అంటే ఇలాంటి సర్ప్రైజులు చాలా ఇచ్చేసానన్న. ఓకే, చెన్నై నుంచి కూడా నేను చెప్పకుండా వచ్చా, ఒంగోలు జాబ్ చేస్తున్నప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయా. ఇలాంటి చాలా ఉండిపోయాయి. ఇంతకు ముందు కోవిడ్ నుంచి వచ్చినప్పుడు కూడా చెప్పకుండానే వచ్చా. కానీ చెప్పకుండా రావడం అంటే ఒకే ఫ్లైట్కి అందరూ ఫ్యామిలీ అంతా బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్లో కలిసేసాం. కలిసేయడం వల్ల వాళ్ళు శివగడ వస్తున్నారని చెప్పేశారు. అక్కడ సర్ప్రైజ్ మిస్ అయింది. ఈసారి మాత్రం అలా కాకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యి అలా వచ్చా. అమ్మకి నాన్నకి నేనంటే బాగా ఇష్టం. నేను ఏదన్నా చెప్పానంటే నాన్నగా దాన్ని వదిలిపెట్టాడు, నా దగ్గర కరెక్ట్గా మాట్లాడతాడు. ఏదన్నా నేను చెప్పాను ఇట్లా వద్దు నాన్న అంటే ఇంకా అంతే, అదే మాట మీద ఉంటారు. సో అలాగా అమ్మ నాన్నకి తెలియదు. తమ్ముడికి ఫోన్ చేశా, తమ్ముడికి కూడా తెలియదు. ఫోన్ చేసి ఇక్కడికి రా మన ఊరి దగ్గరికి అంటే, అదే మాధవరం పోడు అని చెప్పి గేట్ ఉంటుంది, గేట్లోంచి లోపలికి వెళ్ళాలి. అక్కడికి రమ్మని చెప్పేసరికి ఆటో వేసుకొని వచ్చాడు. ఆటో వేసుకొని ఇంత అర్జెంట్గా వెళ్తున్నాడు వీడు ఎందుకని చెప్పేసి అమ్మ రోడ్లోనే నిలబడుకోంది. అక్కడ ఏముంది అమ్మ నేను వెళ్ళే టయానికి, నేను ఏడిస్తే ఏడ్చేస్తుంది అని చెప్పేసి నేను ఆడవ. నాకు భలే బాధ వేసింది. నాకు నేను ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతా. నాకు ఎమోషనల్గా ఎవరన్నా ఫీల్ అయ్యారంటే అసలు టిక్టాక్లో ఇన్స్టాగ్రామ్లో ఆడ వీడియోలు చూస్తా, ఎవరన్నా తిడతా ఉండి అమ్మ నాన్న కనెక్ట్ అయినట్టు వాళ్ళు ఫీల్ అయ్యానంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు. అంత ఎమోషనల్ ఫీల్ ఉండి నేను. సో అమ్మని చూడగానే ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది అని చెప్పేసి ఏడ్చకుండా నవ్వుతా హగ్ చేసుకున్నా. ఆ హగ్లో ఉండే హ్యాపీనెస్ మీరు ఎక్కడ తగులుతుంది. మనం యాక్చువల్గా ఒకసారి అమ్మ చిన్నప్పటి నుంచి మనం సాకి 1 year మనం నడిచే ఏది నుంచి ఇంకా మనం హగ్ మిస్ అయిపోయి ఉంటాం. వాళ్ళ ఆ ఎఫెక్షన్ అనేది మిస్ అయిపోయి ఉంటాం. వాళ్ళు మళ్ళీ మనల్ని అంత ఇదిగా చూడరు. అట్లా హగ్ చేసుకున్న వెంటనే అసలు తెలియని ఫీలింగ్. ఎంత సక్సెస్లో వచ్చి
వాళ్ళని హ్యాపీగా చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నైస్. అండ్ యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా అనుకున్నారా నేను ఇంతమందిని రీచ్ అవుతాను సంవత్సరాల్లోనే? అస్సలు ఊహించలే ఇంత సక్సెస్ వస్తుందని. నేను ఊహించలే, మా నాన్న ఊహించలే, అమ్మ ఊహించలే. ఓకే. వాళ్ళైతే వీడు ఏముందిలే. నాన్న ఒకసారి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు, అప్పటికే బ్యాడ్ కామెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. నాన్నకు ఫోన్ చేసి, నాన్న నీ అమ్మ నీ అక్క అని మాట్లాడుతున్నాను నాన్న అంటే, నువ్వేం పెద్ద సెలబ్రిటీ ఫీల్ అవుతున్నావా, పెద్ద పెద్ద హీరోలనే తిడుతున్నారు, నువ్వెంతరా పుడింగ్ నువ్వు, నీ పార్టీకి నువ్వు చెయ్యి, వాళ్ళు తిట్టే వాళ్ళు తిడతా ఉంటారులే, వాళ్ళు తాగుంటారు అందుకు చేసి ఉంటారు అని చెప్పేసి సపోర్ట్ చేసాడు. ఆ తర్వాత నాకు బ్యాడ్ కామెంట్స్ చూశాను అనుకో, చిన్న స్మైల్, అరే వీడు భలే తిడుతున్నాడు నన్ను, వీడు భలే తిడుతున్నాడు నన్ను ఫీల్ అవుతా. ఇలాంటి వాళ్ళు బాగుంటారు. అలాంటి కామెంట్లు వచ్చినప్పుడే వాడికి తెలియదు యాక్చువల్గా ఈ కామెంట్ చేసే లోపు వీడియో ఎండ్ అయిపోతుంది, నేను వీడియో చూసేసాను, వీడియో డ్యూరేషన్ పడి ఉంటుందని వాడికి తెలియదు. ఓకే, మీరు మన చెడులో కూడా మంచి ఎదుగుతున్నారు. ఇప్పుడు వాడు బ్యాడ్ కామెంట్ పెట్టే లోపు మనకి వీడియో ఎండ్ అయిపోతుంది. యూట్యూబ్ వాడు ఏం చేసుకుంటాడు, వ్యూ డ్యూరేషన్ మంచిగా ఉంది రికమెండ్ చేస్తాడు. సో నేను బ్యాడ్ కామెంట్సే రావాలి మనకు బాగా, ఎవరన్నా తిడతా ఉంటే బాగా అనిపించేది నాకు. మన సక్సెస్కి ఇదేరా, మనకి ఇంకా ఇంతకన్నా ఏం లేదు, ఇదే మన సక్సెస్ అనుకునేటోడిని. గుడ్ కామెంట్ చూసుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను, బ్యాడ్ కామెంట్ చూసినా అంతే హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నాకైతే మీకు అంత నెగిటివిటీ లేదని నా ఫీలింగ్, ఎందుకంటే నేను కూడా ఎక్కువ ఫాలో అవుతాను మీ వీడియోస్, నేను చూస్తుంటాను, నేను ఆల్రెడీ చెప్పాను కూడా. నాకేం మీరు ఎక్కువ అంటే ఏలెత్తి చూపించే అన్ని పదాలు నాకేం దొరకలా. అది దొరికాయంటే వాళ్ళ ఎవరో వాళ్ళ చూసే విధానంలో ఏమన్నా కొంచెం ఉండొచ్చు అన్న. నేను ఇప్పుడు కోవిడ్లో ఎంతోమంది పని చేసుకుంటున్నారన్న, నాది ఎంత చిన్న పిల్లనాయాలి, నేను చాలా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. ఫోన్లు ఎక్కువ, ఫోన్ ఉండేటి కాదు ఒకప్పుడు, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్. అప్పట్లో ఎవరన్నా చనిపోయినారు కోవిడ్లో అంటే వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంటికి 15 రోజులు 20 రోజులకి తెలిసేది. చనిపోయినారు అంటే ఇంకా అది రావడానికి ఎన్ని రోజులు పట్టేదో మీరు ఆలోచించండి. సో అలాంటి సిచ్యువేషన్లో పని చేసుకున్న వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి జస్ట్ టక్ మన సెకండ్లో తెలిసిపోతుంది ప్రతిదీ. ఎంత అప్డేట్లో ఉన్నాం, ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించాలి మనం. సో ఒకప్పుడు కష్టపడిన వాళ్ళతో పోల్చుకుంటే మనం అసలు కష్టమే కాదు, హ్యాపీగా పని చేసుకోవాలి, హ్యాపీగా సంపాదించుకోవాలి. మన ఫ్యామిలీ బతికేంత వరకే. నువ్వు లక్షల కోట్లు సంపాదించి కూడబెట్టి అది అసలు ఆ గర్వం ఆ ఇది అస్సలు పనికిరాదన్న. 10 రూపాయలు సంపాదించుకున్నావా, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉందా, పిల్లల్ని చదివించుకున్నావా, వాళ్ళకి కష్టం తెలియాలి. వాళ్ళు కష్టపడితేనే బాగుపడతారు. వాళ్ళకి కష్టం తెలియకుండా లక్షలు సంపాదించేసి నువ్వు వాళ్ళకి పెట్టేసావు అనుకో, ఈరోజు మనం చచ్చిపోతాం. వాళ్ళకి డబ్బులు అయితే కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి ఆ కష్టం అనేది తెలియదు, మనిషితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు. ఓకే, మీ జర్నీలో ఇప్పుడు అమ్మ గురించి చెప్పారు, మీ చుట్టూ జరిగిన చాలా విషయాలు చెప్పారు. మనకి ఎంతసేపు ఉన్న ఊర్లో మనకంటూ ఒక ఫ్రెండ్షిప్ సర్కిల్ ఉంటుంది, ఫోన్ చేస్తే మామ వచ్చావరా అనే మాటలు ఉంటాయి. సో మీకు బాగా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? నా ఫ్రెండ్స్ సాయి, పేరు మర్చిపోయా, చెప్పాలి ఆ పేరే చెప్పాలి, ఏం బాధపడాలండి. సాయి, వెంకటేష్, నాగి, వాడి పేరు నాగేశ్వర, నాగి అని పిలుస్తాము, అంటే గజనీ అని పిలుస్తాం అనమాట. అప్పుడు గజనీ సినిమా హెయిర్ స్టైల్ పెట్టుకొని ఇట్లా చేపించుకున్నాడు. ఓన్లీ హెయిర్ స్టైల్ వాడు, మంచి స్వభావం అది కాదు కదా. ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ నాతో పాటు నా చెడ్డీ దోస్త్ ఎవడంటే నాగేశ్వర, నాగి గజనీ అని పిలుస్తాం వాడిని. వాడు ఒకరోజు చిన్న సిచ్యువేషను, రాళ్ళు ఇసిరేసుకొని కొట్లాడుకుంటా ఉన్నాం. ఓకే, కొట్లాడుకుంటా ఉంటే రాయి వేస్తే పైన వెళ్తుంది, తగులుతుంది తలకాయకి. నేను పైన వేస్తే తగులుతుంది అని చెప్పేసి కింద వేసా. కింద వేస్తే వాడు వంకున్నాడు, వంకునే దానికి తలకాయ తగిలింది, దరిద్రం బొక్కబడింది. వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది, బళ్ళో ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు. ఆనే ఎవరు కొట్టిందంటే నేనే అని చెప్పబోయే లోపు జారి పడిపోయినా అని చెప్పాడు. అయ్యో, జారి పడిపోయినాను రాయి మీద అని చెప్పేసరికి అక్కడి నుంచి వాడంటే నాకు పిచ్చి ఇష్టం. మొన్న ఎప్పుడు వస్తున్నావు రా ఇంటికంటే, మరి 5వ తేదీ వస్తున్నానని చెప్పా. కరెక్ట్గా డేట్ టైం చెప్పు, మొత్తం బ్యాండ్ మేళం ఒకటి పిలిపించుకొని ఎయిర్పోర్ట్కి లారీలో వచ్చి ఎక్కించుకొని వస్తామన్నారు. ఆ ఫీల్ అసలు వాడు అంటే పిచ్చి ఇష్టం. తర్వాత సాయి, రాజా, వెంకటేష్ వీళ్ళంతా ఫ్రెండ్ సర్కిల్ బాగుంటుంది. మేము ఏదన్నా ఫోన్ చేసి పలానా ఇబ్బందులు ఉన్నామంటే పరిగెత్తుకుంటూ వస్తారు. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, జీవితంలో మనం ఏది సాధించలేమని చూసిన కళ్ళు ఉంటాయి, సాధించాక మనోడేరా అని చెప్పిన కళ్ళు కూడా ఉంటాయి. సో ఇటువంటివి జరిగాయా మీ లైఫ్లో? నా లైఫ్లో నా రిలేటివ్స్లోనే జరిగిందన్న ఇది. ఎట్లా అంటే ఎదుగుతూ ఉంటే చూడలేరు, అట్లా అని చెప్పేసి బాధల్లో ఉంటే, అరే మనం ఎదుగుతున్నాం కదా, మన దగ్గర 10 రూపాయలు ఉంది, 10 రూపాయలు సాయం చేసామంటే
తర్వాత వాడు సంపాదించుకున్నప్పటికీ ఇవ్వనీలే అనే ఫీలింగ్ కూడా చూపించేటోళ్ళు లేరన్న. డబ్బు నీ దగ్గర 10 రూపాయలు ఉందా, రూపాయి అయినా సరే 10 రూపాయలు సంపాదించేవాడితో పోల్చుకుంటే నువ్వు ఒక 2 రూపాయలన్నా సంపాదించగలగాలి, లేకపోతే వాడు నీకు వాల్యూ ఇవ్వడు. సంపాదించేవాడు 10 రూపాయలే సంపాదించినలే, 2 రూపాయలన్నా సంపాదించకపోతే నీకు వాల్యూ ఉండదు. అలాంటిది లక్షలు వేలల్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు మనకి ఆడిస్తారన్న వాల్యూ. డబ్బుకుండే వాల్యూ మనుషులకు లేదు. డబ్బు డబ్బు డబ్బు, ప్రతి రిలేషన్ నిలబడాలన్నా డబ్బే. ఒక నా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది ఇది. చెప్పండి. వాడు లవ్ చేస్తున్నాడు ఒక అమ్మాయిని. వాడికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, జాబ్ లేదు. ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలన్నా కూడా వీడికి ఇల్లు అన్నా ఉండాలి, జాబ్ అన్నా ఉండాలి, రెండూ లేవు. వీడేం చేయాలి, ఇంకా అబ్రాడ్ వెళ్ళాలి. అమ్మాయిని వదిలిపెట్టేసి 3 years లవ్, అమ్మాయిని వదిలిపెట్టేసి అబ్రాడ్ వెళ్ళిపోయాడు. కష్టపడ్డాడు బాగా, ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఒకసారి ఏదో ఫోన్ చేసి 2000 రూపాయలు డబ్బులు ఉంటాయి అర్జెంట్ కావాలనేసరికి వేయలేకపోయాడు. ఆడికి శాలరీ రావాలి కదా, వేయలేకపోయాడు. లేదు నా దగ్గర, సో నువ్వు నా దగ్గర డబ్బులు లేదు, నువ్వు ఎవరి దగ్గర ఇప్పించుకో, తర్వాత మళ్ళీ నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తే ఆ అమ్మ వండేసి సరే ఓకే అని చెప్పి పెట్టేసింది. ఆ తర్వాత కొంచెం 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 డిస్టెన్స్ వచ్చేసింది. ఇంక ఇంటికి వచ్చే ముందు కాడ వాడు గల్ఫ్ నుంచి ఇంటికి వస్తున్నాడు, ఇల్లు కట్టించుకున్నాడు, హ్యాపీగా ఉంది వాడు లైఫ్. ఇంకా వాడిని కొట్టే చేయలేదు, అంత హ్యాపీగా, వాళ్ళ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంది. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ గల్ఫ్ దేశం వెళ్ళను, నేను మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి చెప్పాడు. ఆ అమ్మాయి ఎగ్జాంపుల్గా 2000 రూపాయలు డబ్బులు అడిగితే నువ్వు వేయలే నాకు అని చెప్పేసి వదిలేసింది. 2000 రూపాయలు డబ్బులు వేయలేదు అంటే జీవితం అంటే నువ్వు ఎంత డబ్బున్నా సంపాయి, వాల్యూ రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలి. ఇవ్వలేదంటే వాళ్ళు ఖచ్చితంగా వదిలేస్తారు. ఈ అమ్మాయి ఇప్పుడు వాడి డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పి వదిలేసింది. అవును, యాక్చువల్గా డబ్బులు లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీడికి వాడు అడిగాడు ఒకటే మాట, నా దగ్గర డబ్బు లేదు, ఒకప్పుడు నీతో పాటు నేను 3 సంవత్సరాలు ఇంటికాడనే ఉండి తిరుగుండి ఉంటా, తెలిసిపోయింటుంది మీ ఇంట్లో నీకు జాబ్ ఉంది కాబట్టి మంచి జాబ్ ఉన్నోడిని ఇచ్చి పెళ్లి చేసేసి ఉంటారు. నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, నా ఇంట్లో వాళ్ళు కూడా బాగుపడాలి కదా, నేను ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, నీ కోసం అయ్యి నేను ఇంత దూరం వచ్చా ఫ్యామిలీని వదిలేసుకొని, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను కదా, ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకుందాం అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్గా నువ్వు 2000 రూపాయలు డబ్బులు ఇవ్వలేకపోయినావు, నువ్వు ఇప్పుడు నన్ను యాడ్ హ్యాపీగా చూసుకోగలుగుతావు అని చెప్పేసి వదిలేసింది. అంతేలేండి, డబ్బే మనిషికి మర్యాద ఇస్తుంది, మర్యాద తీస్తుంది. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ అడగాలి మర్చిపోయినా, కడప శివ ఏంటి ఛానల్ పేరు ఇదే పెట్టాలని ఎందుకు వచ్చింది? దీని గురించి చెప్పాలన్నా, కడప అంటే గడప లెక్క మాకు. ఓకే, కడప అంటే మా ఇంటి గడప లెక్క, దాన్ని దాటాలి ఏదైనా చేయాలంటే. ఎక్కడికి వెళ్ళినా కడపోడంటే మా మాట తీరు, మీ మాట్లాడే మాట, మా ర్యాష్, మా ఆ ఇదిలో తెలిసిపోతుంది. పలకరింపులో కడపోడు రైడ్ అని చెప్పేసి పక్కా అంటారు. ఆ కడపని డైరెక్ట్ మన పేరుగా పెట్టి లేపితే కడపనే లేపాలని చెప్పి అనుకున్నా, బాంబు పెట్టి. ఓకే, ఆ లెక్క లేపా. నాటు బాంబులే వేసారులేండి, ఒకటేసారి 12 లక్షలు అయింది. తెలియలే అసలు అంత ఇదిగా ఆ కడప అనే దానికే రీచ్ వచ్చేసింది. అండ్ ఫస్ట్ మిలియన్ వచ్చింది కదా, సో మిలియన్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఏం లేదన్నా, నేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోలేకపోయా. నాకు ఏదన్నా సక్సెస్ ఉంటే ప్రతి ఒక 10 మందితో సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి. నేను ఎప్పుడూ ఒక సెలబ్రిటీ లాగా లేదా ఒక యూట్యూబర్ లాగా ఎప్పుడు ఫీల్ అవునన్నా. నాతో మాట్లాడే మనిషి, ఎదుటి మనిషి మాట్లాడాలంటే తెలుగు అని తెలిసిందంటే మాట్లాడతా, ఓకే పక్క పలకరిస్తా, కాసేపు వాళ్ళతో ఏంటి మంచి చెడు మాట్లాడుకుంటా వస్తా. నేను ఎప్పుడు సెలబ్రిటీ, నేను తోపుని తురుముని అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ అవును. నాకు ఎప్పుడైనా జెన్యున్గా ఉంటా, జెన్యున్గా మాట్లాడతా, నా దగ్గర నుంచి చెప్తా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటా. అండ్ మీ లైఫ్లో సాడెస్ట్ డే ఏంటి? బాగా అక్కడ ఉన్నప్పుడు బాగా బాధపడి కంట్లో నుంచి నీళ్ళు వచ్చిన రోజు ఉందా? అమ్మ బాగాలేదని చెప్పి చెప్తుందన్న. ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఎత్తదు ఒక్కోసారి, ఎందుకంటే బాగాలేక పడుకొని ఉంటుంది. ఎత్తిందంటే ఇంకా నాకు బాగా నైట్ ఏదైనా సినిమాలు లవ్ ఈ అమ్మకి సంబంధించిన స్టోరీలు లాంటివి చూశాను అనుకో, ఫోన్ చేసి మాట్లాడాలి. ఒకరోజు నైట్ 360 మాల్లో అంటే 360 మాల్లోకి వెళ్ళిపోయిన మేడం వాళ్ళు ఏదో ఒక వీడియో చూసా, నాన్నకు ఫోన్ చేశా. నాన్నకు ఫోన్ చేస్తే ఏమన్నా ఈ టైంలో ఫోన్ చేసినావు అన్నాడు. బాగా గుర్తొచ్చా నాన్న అని చెప్పేసి ఎమోషనల్ ఫీల్ అయిపోయా. అమ్మకి హెల్త్ బాగాలేదు, నాకు చెప్పలా బాగాలేదని చెప్పేసి. ఎంతసేపు అడిగినా కూడా ఏం లేదు బాగానే ఉంది అని చెప్పేసి నాన్న కవర్ చేస్తున్నాడు. నడుము నొప్పులు వచ్చాయంటే ఇంకా అమ్మకి తట్టుకోలేదు, అంత బాధ వస్తుంది, అంతగా బ్యాక్ పెయిన్ లేదు, సగ్గా లేచిందంటే మళ్ళీ వంకోలేదు, వంకునిందంటే లేదు, అంత బ్యాక్ పెయిన్. బాగా బాధపడ్డా.
తర్వాత ఎప్పటికైనా చూపించాలరా అని ఫిక్స్ అయిపోయినా, బాగా చూసుకోవాలిరా వీళ్ళని, బతుకున్న రోజులు హ్యాపీగా చూసుకోవాలిరా వీళ్ళని అని చెప్పేసి ఏడ్చుకున్నా. ఆ రోజు నైట్ బాధపడి ఏడ్చా. తర్వాత కంటిన్యూ అయిపోయింది అది. నాన్న కూడా ఆ రోజు ఎందుకు ఈ టైంలో ఫోన్ చేసినావు, ఏమైంది, ఎందుకంటే ఇంకో గుర్తొచ్చారని చెప్పేసాను. మరుసటి రోజు అమ్మతో చెప్పి బాధపడి ఏడ్చాడంట. వాడికి ఏదో అనిపించింది, నీకు బాగాలేదనేసి, నీకు బాగాలేదని అనిపించింది వాడికి, అందుకని ఫోన్ చేశాడు నైట్ అని చెప్పేసి బాధపడి ఏడ్చాడంట. మా ఫ్యామిలీ అంతా ఎమోషన్ అన్న, కనెక్ట్ అయిపోతారు దేనికైనా. మా నాన్నకు అన్నం గిన్నెలో పెట్టిన అన్నం ఏదన్నా చుట్టూ కుక్కలు కనిపించాయంటే ఫస్ట్ కుక్కలో పెడతాడు. అంత ఇదిగా ఫస్ట్ ఎదుటోడిని చూస్తాడు. ఆకలి, ఎదుటి ఆకలి చూసిన తర్వాతే మా నాన్న తింటాడు, మా నాన్న ఇది చూస్తాడు. అంత మంచి వ్యక్తి మా నాన్న. ఓకే, అసలు మరి ఫైనల్గా మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి తమ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటాడని తలుచుకున్న ప్రతి ఒక్కరికి, మీ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకున్నా మీరంటూ ఒక మనిషి ఉన్నారని గుర్తుపట్టిన వాళ్ళందరికీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ రీచ్ వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు ఊహించలా. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ ఇంట్లో నేను ఒక పిల్లోడు అంటే ఒక పెద్ద కొడుకు లాగానే నన్ను ఇంతగా సపోర్ట్ చేశారు. నా ఏజ్ గమనించలా, ఇంత రీచ్ వస్తుందని చెప్పేసి, ఇంత ఈ స్థాయికి వస్తుందని చెప్పేసి నేను ఊహించలా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. నా ద్వారా నేను చేయాలనుకున్న మంచి పనులన్నీ ఖచ్చితంగా చేస్తా. సో నేను ఎన్నో లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. నేను సంపాదించుకున్న 10 రూపాయల్లో కొద్దిగా అమౌంట్ మనకు సంబంధించిన వాళ్ళకి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తా. మనకంటూ ఈరోజు ఈ ఇంటర్వ్యూ రావడానికి కూడా కారణం అదే. మీ అందరికీ డైరెక్ట్ చెప్పాలి, మీ అందరికీ నా ఫీలింగ్ అనేది చెప్పుకోవాలి, చూపించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసారు కదండి, కడప కుర్రాడిగా మనందరికి పరిచయం కానీ కువైట్ అబ్బాయిగా కూడా రూపం మార్చి ఇంకా ఎన్నో వీడియోస్ చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వచ్చేసాడు కదా. మరి ఈ ఇంటర్వ్యూలో మన శివ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.